ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. ఒక్క నిమిషం అండి. మనం నామార్థాలు తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి నిన్న నేర్చుకున్న ఈ 10 శ్లోకాలకి ప్రయత్నిద్దాం తెలుసుకోవడానికి. ఎవరు మధ్యలో అన్మ్యూట్ అయ్యి ఏది అడగద్దండి. మీకు ఏదన్నా నేను చెప్పిన దానిలో తప్పనిపించినా ఏదన్నా డౌట్ అనిపించినా నోట్ చేసి పెట్టుకుని లాస్ట్లో అడుగుతారు. ఓకే, మొదటి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన. విశ్వం విష్ణు వషట్కార అని విడివిడిగా నామాలు అనుకున్నాం కదా. కాబట్టి మొదటి నామం చూసినట్లయితే విశ్వం, ఈ సహస్రనామాలను మొదలు పెట్టడమే విశ్వంతో తెలుపుతున్నారనమాట. ఆ పరమాత్ముడు విశ్వరూప సందర్శనం కలిగించాడని విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో కూడా గ్రహించడం జరుగుతుంది. ఆ విశ్వరూప సందర్శనంలో కనిపించేదేంటి? సృష్టి స్థితి లయ అన్నీ తానే చేస్తున్నాడు స్వామి అని తెలిపేదే విశ్వరూప దర్శనం. అంటే విశ్వమంతటా తానే, విశ్వానికి ఆధారం తానే ఉన్నవాడు కాబట్టి ఆయననే విశ్వం అని సంబోధించడం జరిగిందట. అందువల్ల విశ్వం అన్న నామం పరమాత్మనికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పరమాత్మనే విశ్వం అన్న నామంతో సంబోధిస్తున్నాము. తర్వాత విష్ణు అంటే మనం చెప్పుకున్నాం విశ్వవ్యాపక శక్తి. విశ్వం అనేది ఆ పరమాత్మే అని తెలుసుకున్నాం. ఆ విశ్వం అంతటా వ్యాపించి ఉన్న వ్యాపక శక్తిగా ఉన్నది కూడా తానే కాబట్టి విష్ణువు అని కూడా చెప్తున్నాం అన్నమాట. విశ్వం విష్ణువు మనం చెప్పుకున్నాం కదా. సంస్కృతంలో స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ శబ్దాలు కూడా ఉంటాయి అని. విశ్వం అనేది నపుంసక శబ్దాన్ని సూచిస్తే విష్ణువు పుల్లింగ శబ్దం అవుతుంది అనమాట. తర్వాత వషట్కార. వషట్ అంటే యజ్ఞ ద్రవ్యాలని యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అక్కడ సమర్పించే హవిస్సులని వషట్ అని అంటారటండి. కాబట్టి ఆ హవిస్సు రూపంగా యజ్ఞ స్వరూపముగా పరమాత్మని తెలిపటం ఒక అర్థమైతే, మనకి న్యాస తెలుసుకున్నప్పుడు కూడా న్యాస మంత్రాల్లో కూడా వషట్ అని వస్తుంది. మనకి ఇక్కడ న్యాస ఇక్కడే ఉంది కదా, చెప్తాను. వౌషట్ వషట్ అని మనం లలితలో కూడా చూసాం కదా. కాబట్టి న్యాస అంటే అక్కడ మనం చేస్తున్నది ఏంటి? న్యాసలో ఏం చేస్తామని చెప్పుకున్నాం? దేవతలందరినీ కూడా మనం ఆవాహన చేసుకుంటూ వారిని ఆహ్వానించిన తరువాత ఆ ఆవాహన కార్యక్రమం తరువాత ఏ పూజనో పారాయణో చేస్తాము అని చెప్పుకున్నాం. అంటే ఆ ఆవాహన క్రమంలో ఉపయోగిస్తున్న ఒక రకమైనటువంటి మంత్రమే వషట్ అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటారు? వషట్కారు అంటే వషట్కారము, వషట్కార స్వరూపుడు ఆ పరమాత్ముడు అన్నప్పుడు మనం ఎలా అర్థం తీసుకోవచ్చు అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు యజ్ఞాగ్ని స్వరూపముగా ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే మంత్ర స్వరూపముగా కూడా వషట్ అనే మంత్రం ద్వారా దేవతలను ఆహ్వానిస్తున్నాము, ఆవాహన చేస్తున్నాము అని అన్నప్పుడు అదొక రకమైన శబ్దము, ధ్వని అన్నమాట. ఆ స్వరూపముగా కూడా ఆ ఆకారము ఆయనే, ఆ స్వరూపము ఆయనే అని చెప్పటం వషట్కార అన్న శబ్దంలో మనం గమనించవచ్చు అనమాట. తర్వాత భూత భవ్య భవత్ ప్రభు. భూతము భవ్యము భవత్ అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నింటిలోనూ ఉన్నటువంటి ప్రభువు అంటే అన్నిటికీ నాయకుడు, అంటే కాలాతీతుడు. పరమాత్మునికి కాలంతో పరిమితి లేదు. ఈ కాలంలోనే ఉన్నాడా, ఆ కాలంలోనే ఉండుంటాడా, ఇప్పుడు లేడా అని చెప్పడానికి లేదు. ఒక యుగానికే పరిమితమైన స్వామ మరొక యుగంలో లేడా అనడానికి లేదు. కాబట్టి
పరమాత్మ నిత్య స్వరూపుడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలేవి ఆయనకి అంటవు. వాటన్నిటిలోనూ ఉన్నాడు, వాటికి ప్రభువుగా కూడా ఉన్నాడు. ఎవరో అన్మ్యూట్ అయి ఉన్నారండి, దయచేసి మ్యూట్ అవ్వండి, నాకు కనిపించట్లేదు. ఎవరు? నాకు మాటలు వినిపిస్తున్నాయి, గాజుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్లీజ్ దయచేసి ఎన్మ్యూట్లో ఉంటే చెక్ చేసుకొని మ్యూట్ చేసుకోండి. మనం ఒక భావనతో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి మనమే డిస్ట్రాక్షన్స్ ఇచ్చుకోవద్దండి. మనం ఎంత ఏకాగ్రతతో దాన్ని విని తాదాత్మ్యం చెందగలుగుతామో, ఆ భావనని తీసుకోగలుగుతామో, అది మనకి అంతటి అనుభూతిని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి భూత భవ్య భవత్ ప్రభు అన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలన్నిటికీ కూడా ఆధారభూయిష్టమైన వాడు, అవి ఏవి అంటనివాడు, అన్ని కాలాలలోనూ ఉన్నప్పటికీ, అన్ని కాలాలకి తానే ప్రభువుగా ఉన్నప్పటికీ ఆ కాల పరిమితులు కాలావస్థలేవి కూడా అంటనివాడు కాబట్టి ఆయనని భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పుకుంటున్నాం. తర్వాత భూతకృత్ భూతభృత్ భావ, మనం అనుకున్నాం కదా, భూతకృత్ భూతభృత్ భావ, 3 నామాలు తీసుకుంటే మొదటిది భూతకృత్ అవుతుంది. కృత్ అంటే కర్త, కర్త అన్న శబ్దం నుంచి వచ్చినదే కృత్ అనుకోండి. కాబట్టి భూతములు అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి? జీవములు ఏవైతే ఉందో, అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ కృత్, ఈ సృష్టికి కర్త ఆయన, సృష్టికర్తనే భూతకృత్ అని అర్థంలో మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. సృష్టికర్త మనకి బ్రహ్మ అని చెప్పుకుంటాం, కానీ ఆ బ్రహ్మని సైతం సృష్టించిన స్వామి పరమాత్మ. ఆ బ్రహ్మని సైతం సృష్టించిన చైతన్య స్వరూపం, మళ్ళీ స్వామి అని పరిమితం చేయొద్దండి, చైతన్య స్వరూపము పరమాత్మ. కాబట్టి ఈ సకల భూత స్వరూపాలన్నిటికీ కర్త తాను అని భూతకృత్ అన్న నామంతో ఆయన్ని సంబోధించడం జరుగుతుంది. అలాగే కర్త ఆయనే, లయకారి కూడా ఆయనే, సృష్టించిన వాడే లయం కూడా చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ కృత్ అన్నప్పుడు 2 రకాల అర్థాలు, ఇలాంటి అర్థాలే వచ్చేటట్లు తర్వాత నామాలు కూడా ఉంటాయండి. కాబట్టి కారకుడు అన్నప్పుడు తానే సృష్టిస్తాడు, తానే సృజన చేస్తాడు, తానే లయం కూడా చేసుకుంటాడు అన్నమాట. లయకారుడు శివుడు అని చెప్తారు కదా, అంటే పరమాత్మ, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి జరిగింది కూడా పరమాత్మ ద్వారానే. అలాగే మిగిలిన దేవతలందరూ కూడా పరమాత్మ సృష్టిలో భాగంగానే ఏర్పడ్డారు. లోకాలు ఆ పరమాత్మ సృష్టించబడినవే తన సంకల్పం చేత. అలా వచ్చిన సృష్టిలో మనం లలిత కూడా అదే తెలుసుకున్నాం. ఆ సృష్టికి అంతటికీ కూడా ఒక విభాగాలను ఏర్పరిచి, ఒక్కొక్క విభాగానికి ఒకరిని నాయకులుగా నియమించి, వారి ద్వారా వారికి నియమించిన పని ఏదైతే ఉందో అది సవ్యంగా జరిగేటట్టు చూసేవాడు పరమాత్మ, లేదా చూసే తత్వం పరమాత్మ. అది స్త్రీనా పురుషలింగమా అనేది లేదన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా అదే, సృష్టికర్త బ్రహ్మ అయినప్పటికీ, లయకారుడు శివుడైనప్పటికీ, అక్కడ వేరువేరు స్వరూపాల్లో మనం అర్థం చేసుకున్నా వారిద్దరికీ కారకుడైన వాడు పరమాత్మ అని చెప్పుకుంటున్నప్పుడు ఆ పరమాత్మ ద్వారానే సృష్టి జరుగుతుంది, ఆ పరమాత్మ ద్వారానే లయం కూడా జరుగుతుంది అనేది భూతకృత్ అన్న నామంలో మనం గ్రహించవచ్చు. తర్వాత భూత భృత్, మరి విష్ణుతత్వం కూడా రావాలి కదా, త్రిమూర్తి తత్వం వచ్చినప్పుడే సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి భూతకృత్ అన్నప్పుడు బ్రహ్మ శివతత్వాలు చెప్పేశారు, అంటే వారి యొక్క పని అన్నమాట, వారికి అలాట్ చేసిన జాబ్ అది, వారి ఉద్యోగం, వారి కర్తవ్యం అది. ఇక్కడ భూత భృత్ అన్నప్పుడు భృత్ మనం భర్త, భరించేవాడు, బాధ్యత వహించేవాడు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ అదే అర్థం వస్తుంది. భృత్ అంటే వారి భారాన్ని తీసుకుంటున్నవాడు, లేదా వారి పోషణకు కారకమైన వాడు. విష్ణుమూర్తిని, ఆ విష్ణుతత్వాన్ని అందులోనే కదా చెప్పుకుంటాం, సృష్టి స్థితి లయ. స్థితి అంటే పోషణ కారకం, కాబట్టి భూత భృత్ అన్నప్పుడు ఆ పోషణకర్తగా ఆ పరమాత్మని చెప్తున్నారు అనమాట. అంటే భూతకృత్ భూతభృత్ 2 నామాల్లో త్రిమూర్తి తత్వం వచ్చేస్తుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. తర్వాత భావ అంటే భావము. మనకి త్యాగరాజ కీర్తన ఉంది, భావములోన భాగ్యమునందున గోవింద గోవిందయ అని కొలువరే అని చెప్పేసి. అంటే బాహ్యమునందున, బాహ్యంగా కూడా, భావనలో కూడా ఆ పరమాత్మ నామాన్నే తీసుకోమనే ఆ పాట కూడా. అంటే ఆయన అంతటి గొప్ప త్యాగరాజుల వారు అనగానే కేవలం సంగీత విద్వాంసుడుగా కాదు, ఆయన సంగీత
భగవత్ స్వరూపమే సంగీత పితామహుడిగా ఉన్నారు అని తెలుసుకోవాలన్నమాట. ఆయన సంగీత ద్వారానే ఆ పరంధామాన్ని చేరుకోగలిగినటువంటి లేదా దాన్ని అనుభూతి చెందగలిగినటువంటి గొప్ప పరమాత్ముడు ఆయన. కాబట్టి ఇక్కడ భావ అన్నప్పుడు ఒక భావన ఏదైతే కలుగుతుందో, ఇప్పుడు ధ్యానానికి కూర్చుందాం అని అనుకున్నాం, లేదా ఒక అర్చనో పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఒక విగ్రహం పెట్టుకున్నప్పుడు ఆ పూజలో ఆ విగ్రహ రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము లేదా పరాశక్తిని ఆరాధిస్తున్నాము అంటే అక్కడ మనం ఏం చేస్తున్నట్టు మానసికంగా భగవంతుడు ఆ రూపంలో. ఎవరో అన్నిటే మాట్లాడేస్తున్నారండి. కాబట్టి అంటే ఒక పూజ ఆరాధన చేయదలిచినప్పుడు ఒక రూపంగా, ఒక ఆకారంగా, ఒక విగ్రహంలోనో లేదా ఒక చిత్రపటంలోనో దేవతని లేదా దేవుళ్ళని, భగవంతుణ్ణి మనం అక్కడ అర్చిస్తున్నాము అంటే ఏంటి? ఆ స్వరూపంగా భగవంతుడు అక్కడ ఉన్నాడని మన భావనలో నిలుపుకుంటున్నాం కాబట్టి దాన్నే నమ్మి అలా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అలాగే ఒక ధ్యాన పద్ధతిలో భగవత్ నామాన్ని తీసుకుని ధ్యానం చేస్తున్నాము అన్నప్పుడు భగవత్ స్వరూపాన్ని మన ఊహల్లో, ఎందుకంటే బాహ్యంగా చూడం కదా, కళ్ళు కూడా మూసుకొని ధ్యానం చేస్తాం, బాహ్యంగా ఏం కనిపించట్లేదు. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మానసికంగా భగవత్ స్వరూపాన్ని భావన చేసుకుంటూ ఆరాధన చేయగలుగుతాం. కాబట్టి ఈ భావనలన్నిటికీ కూడా కారణమైన వాడు, అంటే భావనలో నిలుపుకోగలిగిన వాడు కేవలం బాహ్య రూపానికి పరిమితం అవ్వట్లేదు, అంతర్దృష్టిలో మాత్రమే కనపడట్లేదు. ఎవరు ఎలా చూడగలిగితే వారికి అక్కడ ఆ విధంగానే కనిపించగలుగుతుంది. కాబట్టి ఆ పరమాత్మ ఇక్కడ మనం భావ అన్న నామాన్ని కూడా, అంటే మన భావనకి తగ్గట్టుగా మనం విష్ణుతత్వాన్ని భావన చేసుకుంటే విష్ణుమూర్తి స్వరూపం, కృష్ణతత్వాన్ని చూసుకుంటే కృష్ణ పరమాత్ముడిగా ఆకారం, లేదా రాముల వారిగా చూసుకుంటే శ్రీరామచంద్రుడిని, ఆయన శ్రీరామచంద్రుడి ఆహార్యం, విల్లు పట్టుకొని ఉన్న శ్రీరామచంద్రుడి స్వరూపాన్ని మనం భావన చేసుకుంటాం. ఇదేది కాదు, పరమాత్మ ఒక జ్యోతి స్వరూపమే అని మానసికంగా భావించినట్లయితే ఒక జ్యోతిలోనో, ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదటిగా ప్రాణాయామం ధ్యానం చేసుకునేటప్పుడు శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టాలి అని చెప్తారు కదండి. అంటే ఆ శ్వాసే పరమాత్మతత్వంగా భావించి మనం ఆరాధిస్తున్నాం. ప్రాణాయామం చేసుకోవడం కూడా ఒక భగవతారాధనే. ఆ శ్వాసే భగవంతుడిగా పరమాత్మగా భావించి ఆ భావనని స్మరిస్తూ నిత్యం గమనిస్తూ చేసేటువంటి ఒక ప్రక్రియ ధ్యాన ప్రక్రియ లేదా ప్రాణాయామం కూడా అవన్నీ అటువంటివే. కాబట్టి అలా ఆ భావనకి ఉనికియే ఉన్నవాడు పరమాత్మ అని, ఆయనని భావ అని కూడా సంబోధించడం జరుగుతుంది. తరువాత భూతాత్మ భూత భావన. భూత అంటే ఇందాక చెప్పుకున్నాం, ఈ సకల చరాచర జీవకోటి అంతా భూతప్రాయమని వర్ణించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రతి జీవుని యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, ఎందుకంటే పరమాత్మ అంశే సృష్టి అంతా వ్యాపించింది కాబట్టి అన్ని సకల భూతాలన్నిటికీ కూడా ఆత్మస్వరూపం ఆయనే. ఆయన నుంచి, ఆ పరమాత్మ నుండి వెలువడిన జీవములే ఇవన్నీ కూడా. కాబట్టి ఆ భూతాత్మ అని ఆయనని సకల ఆత్మస్వరూపంగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత భూత భావన. భావన అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఎలా కావాలంటే అలా, ఏ రూపంలో, హనుమంతులు వారు కావాలా, నారసింహస్వామి కావాలా, ఎలా కావాలంటే అలా స్వామిని మనం భావన చేసుకుని ఆరాధిస్తున్నాం. అది మనకి అంటే బాహ్యంగా భక్తునికి సంబంధించినది లేదా జీవుడికి సంబంధించింది అనుకుంటే, ఇక్కడ భూత భావన అన్నప్పుడు ఆయన కూడా అలానే భావన చేసి ఈ సృష్టినంతా ఏర్పరిచాడట. మరి ఒకరికి ఉన్న పోలిక మరొకరికి లేదు. ఒక జీవికి ఉన్నటువంటి లక్షణ స్వభావాలు మరొక జీవచరాల్లో కనిపించవు. ఇంత విచిత్రమైన ప్రకృతిని సృష్టించాడు అంటే అలాంటి భావన ఆయన చేయగలిగాడు కాబట్టే కదా ఒక్కొక్క జీవికి ఒక ప్రత్యేక లక్షణము, ప్రత్యేక స్వభావము, ప్రత్యేక గుణము, ఇట్లాంటివన్నీ ఎలా ఏర్పడ్డాయి? ఆయన సంకల్ప శక్తిలో, ఆయన కల్పన వల్ల కలిగినదే. కాబట్టి భూత భావన అలా అంటే ఆయన సంకల్ప శక్తితో ఈ సృష్టినంతా చేసి దానిలో ఆయన అనుకున్న విధంగా ఇటువంటి లక్షణాలు, గుణాలు, స్వభావాలు చేర్చి నిలిపి ఉంచగలిగిన వాడు. కాబట్టి
భూత భావన అని కూడా స్వామిని చెప్పడం, స్తుతించడం జరుగుతుందన్నమాట. తరువాత పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. ఇక్కడ ముక్తానాం పరమాగతి ఒకటే నామం కింద చూసుకోవాలండి. పూతాత్మ పరమాత్మ చ అంటే సంస్కృతంలో మరియు, అండ్ అని అర్థం అనమాట. కాబట్టి ఆయనే పూతాత్మట, ఆయనే పరమాత్మట, ఆయనే ముక్తానాం పరమాగతి అట. పూతాత్మ, పూ అన్నది పుణ్యమైన పావనమైన అన్న శబ్దాన్ని ఇస్తుంది. కాబట్టి భూతాత్మ, మనమంతా ఇదంతా భూతల, భూమి మీద ఉన్న వాళ్ళం, ఇది మనమందరం మన భూతాలమని మరాన్ని చెప్తే ఆయన పూతాత్మ, పునీతమైన ఆత్మస్వరూపం, పుణ్యమైన పావనమైనటువంటి ఆత్మస్వరూపముగా ఆత్మజ్యోతిగా పరమాత్మని చెప్తూ పూతాత్మ అని స్వామిని సంబోధించటం జరుగుతుందన్నమాట. పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపము పూతాత్మ అంటే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే పరమాత్మ, పరమము అంటే అన్నిటికంటే ఉన్నతమైనది, గొప్పదైనది, ఉత్కృష్టమైనది. పరమ అన్న శబ్దం ఎప్పుడు వచ్చినా సరే అదే అర్థం వస్తుంది. కాబట్టి పూతాత్మ అంటే పావనమైన ఆత్మ అని ఇందాక తెలుసుకున్నాం. పరమమైన ఆత్మస్వరూపము అంటే భగవత్ తత్వాన్ని అంత తేలిగ్గా చెప్పుకోలేం కదా, మనలాగా వర్ణించి చెప్పుకునేంత సులువైనది కాదు భగవత్ తత్వం. కాబట్టి పరమమైన, అన్నిటికంటే ఉత్కృష్టమైన, గొప్పదైనటువంటి ఆత్మస్వరూపము అని పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. అలాగే ముక్తానాం పరమాగతి, పరమ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం అన్నిటికంటే గొప్పదైనది అని. ముక్తానాం అంటే ముక్తి కోసం సాధన చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కావలసినటువంటి గతి అంటే వారి మార్గంలో, వారి ప్రయాణం తర్వాత వాళ్ళు చేరవలసిన స్థానం, గమ్యస్థానం అంటాం కదా, అది గతి అంటే. ముక్తానాం పరమాగతి, ముక్తి పొందాలనుకున్న వారు, మోక్షం కావాలనుకున్న వారు వారి సాధనలో లేదా వారికి మోక్ష ప్రసాదం జరిగిన తరువాత వారు చేరేటువంటి స్థితి, ఆ పరమ పథం ఏదైతే ఉందో అదే ఆ పరమాత్మ తత్వం, పరంధామం, పరమపథం ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా. ముక్తానాం పరమాగతి, ముక్తులైన వారికి, మోక్షులైన వారికి పరమమైనటువంటి పదం ఏదైతే ఉందో, వారి గమ్యస్థానం ఏదైతే ఉందో అదే ఈ పరమాత్మ తత్వం అని చెప్పడం ముక్తానాం పరమాగతి. తర్వాత అవ్యయ పురుష సాక్షి. అవ్యయమైనటువంటి, అనంతమైనటువంటి, వర్ణనకి అందనటువంటి, అంటే ఇంత అని చెప్పలేనటువంటిది అన్న అర్థాన్ని సూచించే పదం అవ్యయం. అవ్యయమైన అంటే చాలా ఎక్కువగా, ఎంత అన్న కొలమానం లేదు, పరిమాణము చెప్పలేం, అది అవ్యయాన్ని సూచిస్తుంది. కాబట్టి విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వకారక శక్తి ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఇలాంటి వాటికి కొలమానాలు, పరిమాణాలు లేదంటే ఉపమానాలు ఏమన్నా ఉదాహరణలతో పోల్చి చెప్పడాలు అవకాశం ఉందా మనకి? లేదు కదా. అందువల్ల అవ్యయ అని చెప్తున్నాం అన్నమాట. అలాగే ఇంకొకలాగా ఎలా తీసుకోవచ్చు అంటే, ముక్తులైన వారికి పరమపదం ఆయన స్థానం ఆ పరమాత్మే అని చెప్పుకున్నాం కదా. అలా ఎవరైతే ఉన్నారో, వ్యయం అవ్యయం అండి. వ్యయం అవ్యయం. వ్యయం అంటే ఏంటి? ఖర్చు పెట్టేది, అయిపోయేది, తరిగిపోయేది. అవ్యయం ఎప్పటికీ తరగనిది. అంటే ఒకసారి వారు అక్కడికి చేరిన తరువాత తిరిగి రావడం అనేది ఉంటుందా? రాదు కదా. ఒకసారి భగవంతుడి సన్నిధిలో మనకి స్థానం చేకూరిన తర్వాత తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆయన తరిమేయుడు, ఇంక చాలు నువ్వు వెళ్ళిపో అని. కాబట్టి అవ్యయ అన్నప్పుడు అది కూడా మనం అంటే అక్కడికి చేరిన వారికి తిరిగి రావడం అనేది లేదు. అలాగే వ్యయం అవ్యయం అన్నప్పుడు తరిగిపోవడం అనేది లేదు. వ్యయం అంటే ఖర్చు పెట్టేయడం, వాడేసేయడం. ఖర్చు అనగానే మళ్ళీ డబ్బు రూపంలోనే చూడొద్దండి. దేన్నైనా సరే శక్తిని వ్యయం చేయొచ్చు, దేన్నైనా వ్యయం చేయొచ్చు. కాబట్టి వ్యయం అంటే తరిగిపోతుంది అన్న అర్థం వస్తుంది. అవ్యయం అంటే ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ తరగని ఘని అని ఆయన భగవంతుడిని చెప్పామని అనుకోవచ్చు. ముక్తులైన వారు ఎప్పుడైతే ఆ పరమాత్మని చేరుకున్నారో తిరిగి వాళ్ళని వెనక్కి తిరిగి రానవసరం లేదు. అంటే పరమాగతి గమ్యస్థానం అన్నాం కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పొందాలి, ఏదైనా సాధించాలి అనే ఒక ప్రయత్నం మొదలు పెడతారు.
ఆ ప్రయాణంలో అలా ముందుకు ముందుకు వెళ్తూ ఉంటారు. బాహ్య విషయాల్లో ఇటువంటి ప్రయత్నం మొదలుపెట్టి ఎదగాలనుకున్నప్పుడు, ఇంకేదో సాధించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే ముందు ఫస్ట్ వాళ్ళ గోల్ ఇది ఉంటుంది. దాన్ని సాధించడానికి ప్రయత్నాలన్నీ చేసుకుంటూ ఎలాగోలా కష్టపడి మనం అది సాధిస్తాం. అక్కడితో ఆగిపోతామా? మళ్ళీ ఇంకేదో కావాలి, దానికంటే ఉన్నతమైంది, లేదంటే దానికంటే గొప్పదైనది. మనం కొనుక్కునే వస్తువులైనా, వాడుకునేవైనా, తినే పదార్థాలైనా, తిరుగుతున్నవైనా, చూసేవైనా అవి కావాలని ముందు అనిపిస్తుంది. అవి పొందాక వాటికంటే గొప్పవైనవి కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అవి బాహ్య ప్రాపంచిక విషయ వస్తు విషయాలు ఏవైనా సరే. కానీ ఆ పరమాత్మతత్వం ఎటువంటిది? అది పొందిన తరువాత ఇంకా అంతకు మించినది ఇంకొకటి కనిపించదు. అదే అన్నిటికంటే ఉత్కృష్టమైనది కాబట్టి అవ్యయ, అంతటి ఉత్కృష్టమైన స్థానాన్ని పొందిన వాళ్ళు మళ్ళీ ఇంకేదో కావాలనుకుంటే అది దానికంటే తక్కువదవుతుంది కాబట్టి, కానీ అంతకి సమానమైనది అవ్వదు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ముక్తులైన వారు పొందిన తర్వాత తిరిగి రాలేనటువంటిది అని అంటే అది అన్నిటికంటే ఉన్నతమైన గొప్ప స్థానం కాబట్టి అంతకు మించిన స్థానం మరొకటి లేదు. మళ్ళీ ఇంకేదో కావాలన్న కాంక్ష వారికి కలగదు. ఎందుకంటే వారికి ఆ భావన వచ్చేస్తుంది, మనకు కావాల్సినదంతా పరిపూర్ణంగా ఉంది, మనకి ఇంకే లోటు లేదు అన్న పరిస్థితికి వచ్చేస్తారు. కాబట్టి తిరోగమనం అనేది ఉండదు. కాబట్టి అది ఇక్కడ మనం అవ్యయ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కలిగే అనుభూతి అవ్యయము అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వెళ్ళిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి, ప్రత్యేకంగా అంటూ ఒక కేటగిరీ లేదు. అందరము ఆ సాధనతో ఆ మార్గంలో అక్కడికి చేరుకోవాల్సిన వాళ్ళమే. కాకపోతే మధ్యలో దారి తప్పి ఇక్కడ మనం కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట. ఎప్పటికైనా సరే మళ్ళీ మన గమ్యస్థానం కూడా అదే అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పురుష సాక్షి. పురుష అన్నప్పుడు పుష్కలముగా అన్నిటినీ అందించగలిగిన వాడు అని పురుష. ఎందుకంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఒక్కసారి ఆ స్థితికి చేరిన తరువాత అక్కడ లోటు అనేది ఉండదు కాబట్టి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని. మరి ఆ లోటు లేకుండా చూసుకునేది ఎవరు? ఆ పరమాత్మే. తన సన్నిధిలోకి తీసుకున్న తరువాత, తన దగ్గరికి చేర్చుకున్న తరువాత తనకు ఆ మానసిక సంతృప్తిని భావనని కలిగించిందే ఆ పరమాత్మ తత్వం. కాబట్టి ఆయన్ని పురుష అని కూడా చెప్తున్నాం అన్నమాట. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే పురాతనమైన వాడు, అన్నిటికంటే పురాతనమైన వాడు, సనాతనుడు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ అర్థంలో కూడా పురుష అన్న నామాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే పరిపూర్ణత్వాన్ని సృష్టి చేయడమే కాకుండా సృష్టిలో పరిపూర్ణత్వాన్ని కూడా కలిగించాడు పురుషుడు కాబట్టి. కానీ మనం ఆ పరిపూర్ణతను చూసుకోకుండా ఎంతసేపటికి మాకేదో తక్కువైంది, ఇంకేదో కావాలన్న భ్రమల్లో మనం బ్రతికాం. అందరికీ కావాల్సిన పరిపూర్ణత్వాన్ని మొత్తాన్ని ఆ స్వామి సృష్టి ఆదిలోనే అంతా చేసేసాడు అనమాట ఆ పరమాత్మ. మనకే అది గ్రహించడం చేత కావట్లేదు. కాబట్టి అది పురుష అన్నప్పుడు అందరికంటే సనాతనుడైన వాడు, లేదా ఈ జగత్ సృష్టికి అంతా కావలసినదంతా పుష్కలంగా అందిస్తున్నవాడు, ఏ లోటు లేకుండా. బాహ్యంగా మనం ఆలోచించుకుంటే మానసిక ఎవరైతే ముక్తులైన వారు, యోగులైన వారు ఉంటున్నారో వారికి అదంతా అందింది కాబట్టి తిరిగి మరేదో కావాలి అని వారికి కలగదన్నమాట. అలాగే సాక్షి అంటే జగత్తుని సృష్టించి వదిలేలేదు, దానికి సాక్షిభూతుడుగా ఆయన ఉన్నాడు. అందుకే మనకి పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కదా, ఏదైనా తప్పుడు పని చేస్తున్నా, తప్పుడు ఆలోచన చేస్తున్నా, ఎవరికైనా సరే నష్టం కలిగించాలని ఆలోచించిన పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా వ్యవహరించండి అని అందవారు సూచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మరి ఆయన చేసిన సృష్టిని గమనించాల్సిన బాధ్యత ఆయనకే కదా ఉంది. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? సృష్టి చేసేసాను, నా పని అయిపోయింది అనుకొని పక్కకు వెళ్ళాడు కదా. తన కోసం తాను చేసుకున్నాడండి సృష్టి, మన కోసం సృష్టి చేయలా. తను కావాలనుకుని సృష్టి చేసుకున్నాడు కాబట్టి తన సృష్టిని కాపాడుతూ, చూస్తూ, ఈ ఆటలన్నిటినీ ఆడిస్తూ ఆ ఆటలలో రమించేవాడు ఆ రాముడు లేదా పరమాత్ముడు. కాబట్టి అటువంటి సాక్షిభూతుడైన స్వామిని సాక్షి అన్న నామంతో కూడా మనం స్తుతిస్తున్నాం అన్నమాట. క్షేత్రజ్ఞ అక్షర ఏవచ. క్షేత్రజ్ఞ అక్షర అనేవి ఇంకొక 2 నామాలు అనమాట. అక్షర అంటే మనం చెప్పుకున్నాం క్షరము అక్షరము. నాశనం ఉన్నది క్షరము, నాశనం అనేది లేనిది అక్షరము అవుతుంది. కాబట్టి సృష్టికి కారణకుడైన వాడు సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలోనూ ఉన్నాడు, సృష్టిని తనలో లయం చేసుకున్న తర్వాత కూడా ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఎప్పటికీ ఏ కాలములో అయినా ఎప్పుడైనా ఉన్నవాడు తానే. కాబట్టి అక్షర అని స్వామిని
సంబోధించడం జరుగుతుందన్నమాట. అంతే సర్వకాల సర్వావస్థల యందు అని అంటారు కదా. ఏ అవస్థలలో అయినా సరే సృష్టి మారిపోవచ్చేమో కానీ సృష్టి కారకుడు మారడు కాబట్టి ఆయన అక్షరుడు. అలాగే క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞ యోగం మనకి భగవద్గీతలో ఉంది కదండి, 13వ అధ్యాయం. క్షేత్రము, అందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు గురించి చెప్తుంది క్షేత్రజ్ఞ యోగం. అదే ఇక్కడ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఈ దేహమే క్షేత్రం అనుకుంటే అందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే ఆత్మజ్యోతి స్వరూపము. కాబట్టి ఆయనని అంటే ప్రతి జీవి అందు, మన దేహమే కాదు, ఆయన సృష్టి చేసిన సృష్టిలో ఉన్న ప్రతి దానిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. అందుకనే చెట్టుల్ని, పుట్టల్ని, అన్నిటినీ, జంతు సమూహాలని కూడా భగవత్ స్వరూపంగా ఆరాధించే ధర్మం మన ధర్మం మాత్రమే. ఎందుకంటే ప్రతి దానిలోనూ భగవంతుణ్ణి చూడాలి. ఎందుకంటే ప్రతిదీ భగవత్ సృష్టే కాబట్టి రాయిని మొక్కుతాం, పుట్టని మొక్కుతాం, చీమని మొక్కుతాం, చెట్టుని మొక్కుతాం, అన్నిటినీ మొక్కుతాం అంటే అంధకారంతో మూఢభక్తులమై కాదండి మనం మొక్కాల్సింది. అవన్నీ కూడా భగవత్ సృష్టే. ఎందుకంటే ఆయనే పోషణకర్త అని చెప్పుకున్నాం. మరి ఈ సృష్టి ఆయన చేసినప్పుడు సృష్టి పోషణకు కారకమైన దాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిగా ఆయనకే ఉంటుంది. కాబట్టి మిగిలినవన్నిటినీ కూడా ఆయన సృష్టించాడు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి విషయం ఒకరికి ఇంకొకరికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడేదే తప్ప వ్యర్థమయ్యేది ఉండదు. ఒకటి మాత్రమే గొప్పదైనది, ఇంకొకటి పనికిరానిది అనేది ఉండదండి. విషవృక్షం ఉంటే అది దాని యొక్క విష స్వభావము మనకు అవసరం పడుతుంది, లేదా అది విషమని తెలిస్తే దాని జోలికి వెళ్లకుండా ఉంటాం. అమృతతత్వం లేదా ఆరోగ్యాన్ని బాగు చేసే స్వభావం ఉన్న చెట్టు దగ్గరికి, ఆ మొక్క దగ్గరికి వెళ్తే, లేదా ఔషధ గుణాలు ఉన్న మొక్క దగ్గరికి వెళ్తే ఆ ఔషధ గుణాలు కూడా మనలో ఉన్నటువంటి అనారోగ్యాలని బాగు చేస్తాయి. కొన్నిసార్లు అది విషమని పక్కకు పెట్టినా ఆ మందే మనకి విరుగుడుగా ఉపయోగపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే భగవత్ సృష్టిలో వ్యర్థం అయ్యేది ఏదీ లేదు, ఉపయోగపడనిది ఏదీ లేదు. మనం ఏవో పిచ్చి చెట్లు అనుకుంటాం, కలుపు మొక్కలు అనుకుంటాం, కానీ వాటిలో కూడా ఏవో ఒక గుణాలు ఉన్నాయి. వాటిని కలుపు అంటే, లేదా ఏదైతే పంట పెంచుతున్నామో ఆ పంటకి అది చేటు చేస్తుంది కాబట్టి ఆ పంటకి కలుపు మొక్క అవుతుందేమో తప్ప అది నిజంగా ఆ మొక్కలో ఎటువంటి విశేష గుణం లేదంటారా? అది లేకపోతే సృష్టి ఎందుకు జరగాలండి? ఒక సృష్టి జరిగింది అంటే దానికి కారణం ఉండాలి. అవసరం లేకుండా ఏమంటారు, మనలాగా అవసరం లేకుండా ఒకటి సృష్టి చేయాల్సిన పనే ఉందండి ఆయనకి. ఆయన సృష్టి చేసిన దానికి కారణం ఉంది. ఆ కారణం తెలియక మనం అజ్ఞానులుగా ఉండి ఇది పనికిరానిది, ఇది ఉపయోగపడింది, ఇది వ్యర్థం అయ్యేది, ఇది వేస్ట్ అనేది, ఇలా చాలా. ఒక చిన్న ఎగ్జాంపుల్, అపెండిసైటిస్ ఆపరేషన్స్ చాలా బాగా రీసెంట్ ఇయర్స్ లో చాలా ఎక్కువ. కొంచెం అపెండిక్స్ పెయిన్ వచ్చింది అని అనగానే అపెండిక్స్ పనికిరానిది, అది అక్కర్లేదు, తీసేసేయండి అని చెప్పేసి డాక్టర్లందరూ విపరీతంగా అపెండిసైటిస్ ఆపరేషన్స్ చేసేశారు. మీలో ఎవరికైనా కూడా, మీ కుటుంబీకుల్లో ఎవరికైనా ఇది జరిగి ఉండొచ్చు కూడా. ఇప్పుడు రీసెంట్ రీసెర్చెస్ లో జరుగుతుంది ఏంటో తెలుసా? అపెండిక్స్ తో బ్రెయిన్ కి కనెక్షన్ ఉందని తెలుస్తుంది. మరి ఇన్నాళ్ళు దాన్ని తీసేశారు కదండి శరీరంలోంచి, అక్కర్లేని అవయవని. ఇంత దేహాన్ని సృష్టించిన సృష్టికర్తకి అక్కర్లేని ఒక భాగాన్ని ఎందుకు మన దేహంలో పెట్టాలండి? అవసరం ఏముంది? అంటే మన మిడిమిడి జ్ఞానం మనకు అంతటి పరిజ్ఞానాన్ని మాత్రమే ఇచ్చింది. అది అక్కర్లేని ఒక అవయవం అని తీసివేసే విధంగా తయారు చేసింది. ఇప్పుడు ఒకవేళ అది నిజంగా శరీరానికి నష్టం కలిగిస్తుంది, ప్రాణాపాయకారి పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరిగా తీసేయాలి, కనీసం ప్రాణం నిలబడుతుంది కాబట్టి. అట్లాంటి సందర్భాల్లో తీసేయడం వేరు. చిన్న నిప్పని అడ్మిట్ అవ్వగానే ఇమీడియట్ గా తీసేయమంటున్నారంటే, ఫస్ట్ ఇదివరకు అంటే మా చిన్నతనంలో విన్నప్పుడు కనీసం బాగా సివియారిటీ పెరిగిన తర్వాత ఇక వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, ఇది వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది అన్నాక, అది బాగా స్వెల్లింగ్ వచ్చేస్తేనో ఇన్ఫెక్ట్ అయితేనో ఆ సమయంలో మాత్రమే చేశారు అపెండిక్ ఆపరేషన్స్. కానీ ఈ రీసెంట్ డేస్ లో పిల్లలకి కొంచెం లేదా పెద్దవాళ్ళకైనా సరే బాగా ఒక్కరోజు విపరీతమైన నొప్పి అని వస్తుంది అని అడ్మిట్ చేయగానే అపెండిసైటిస్ తీసేసేయాలి, కట్ తీసేస్తున్నారు. అది నిజంగా మంచి పనేనా అనేది గ్రహించడం అవ్వట్ల. సులువైపోయింది. అంటే ఆపరేషన్ కి వాడు అడ్మిట్ అవుతాడు, వాడి దగ్గర మనం బిల్ పే చేయించుకోవచ్చు. నిజంగా తన మెడికల్ కండిషన్ అలానే ఉందా, అది లేకపోతేనే తనకి మెరుగవుతుందా అనేది వాళ్ళు నిజంగా చేస్తున్నారా, అది ఆలోచించి మన మంచి కోసం చేస్తున్నారా అనేది నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి అలా భగవంతుని సృష్టిలో ప్రతి ఒక్కటి, ఎందుకండి ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, అందరికీ ఒక రకమైన మేధస్సు ఉందా? అంత మాత్రాన ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? లేదా మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్లకు ఉండే అంత టాలెంట్ మనకుంటుందా? రాదు. మంచి మంచి గాయకులు ఉంటారు,
వాళ్లకున్న గాత్రం మనకి లేదు, మనకు ఆ సంపద లేదు. కానీ ఎవరికి వాళ్లే ప్రత్యేకం, ఎవరికి ఉండేటువంటి యూనిక్నెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ పోలికలు అనేవి ఒక ఫీల్డ్ లో పెట్టుకోవచ్చేమో, కానీ ఎందుకంటే వాళ్ళకంటే ముందుకు పురోగమించడం కోసం ఈ అన్నిట్లోని పోలికలు పెట్టేసుకొని వీళ్ళకంటే వీళ్ళు తక్కువను, బాహ్య రూపానికి, సౌందర్యానికి, సౌందర్యం అంటే నిజమైన సౌందర్యం ఏంటండి? ఆ నిజమైన సౌందర్యాన్ని గ్రహించే పరిస్థితిలో మనం ఎవరం లేము. బయటికి అందంగా కనిపిస్తున్నారా లేదా, రూపురేఖలు బాగున్నాయా లేదా, మనిషి మేని ఛాయ బాగుందా లేదా, ఎన్నాళ్ళ వరకు ఇవన్నీ నిలబడతాయి? అది ఎవ్వరికీ తెలియదు. నిలబడినంత వరకే ఈ ఆర్భాటాలన్నీ పోయిన తర్వాత ఏం చేయాలి? ఒక్కసారి అవన్నీ పోయాయి, వృద్ధాప్యం వచ్చిందో, ఇంకేదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చిందో, ఇంకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందో, ఆ మనిషి చూడడానికి కూడా భయం వేసే అంత భయంకరంగా కురూపిగా మారిపోయే ఆ ఘోరమైనటువంటి రోగాల పాలిన పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. మరి అంత మాత్రాన అంటే అది బాహ్య సౌందర్యం మాత్రమే కదా, వాళ్ళ అంత సౌందర్యం ఏం మారింది? ముందు ఉన్న వ్యక్తులు వాళ్లే, అనారోగ్య పాలైనా కూడా వాళ్లే, వ్యక్తిలో మార్పు లేదు. మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు అది బాహ్య సౌందర్యం అన్నప్పుడు అది వారిలో మార్పా మనలో మార్పా? మన దృష్టి ఒక వ్యక్తి స్వభావాన్ని మాత్రమే మనం గ్రహించగలిగితే ఆ వ్యక్తి ఎలా ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా అలా ఆ భావనతో మాత్రమే వాళ్ళని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే అది కాదని బాహ్య విషయాలకో లేకపోతే వాళ్ళ ఐశ్వర్యాలకో, ఐశ్వర్యం అంటే ధనం మనకి, ఎందుకంటే ఐశ్వర్యం అన్న పేరు మనం ఇక్కడ వాడకూడదు, మన దృష్టిలో ఐశ్వర్యం అంటే ధనము, వైభోగము ఇవే కాబట్టి అవి ఉన్నప్పుడే ఆ వ్యక్తికి గౌరవం. అంటే అవి లేనినాడు ఆ వ్యక్తిని కనీసం మనతో పాటు ఒక సామాన్య జీవి మనలాగే అని కూడా ఎవరు గౌరవించరు. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి మన ఆలోచనని మనమేను తోసేసుకుంటున్నాం ఒకరితో ఒకరం పోటీ పెట్టుకొని. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన అన్నిట్లోనూ ఆత్మస్వరూపంగా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ సౌందర్యాన్ని చూడాలండి? జీవ సృష్టి అంతా కూడా ఆ భగవంతుడే చేశాడు అని అనుకున్నప్పుడు, జీవకోటిలో ఉన్న ప్రతి జీవరాశిలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఆయనే అని చెప్పినప్పుడు ఆత్మ సౌందర్యాన్ని చూడాలా, బాహ్య సౌందర్యాన్ని చూడాలా? ఎవరిలోనైనా ఉన్న ఆత్మ సౌందర్యాన్ని చూస్తే భగవంతుడిని చూసినట్టు, బాహ్య సౌందర్యాన్ని చూస్తే ఏముందండి? ఇవాళ ఉండి రేపు పోయేదాన్ని చూస్తే మనమే ఉంటామో లేదో తెలియదు. ఇవాళ ఒకళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాం వీళ్ళు మంచోళ్లను, మనకేదో ఫేవర్ చేశారు కాబట్టి, నిజంగా వాళ్ళ స్వభావాన్ని పట్టి ఇచ్చామో లేదో తెలియదు. రేపు మనమే పోయాం, మన సర్టిఫికేట్ కి వాల్యూ ఉంటుందా? వాళ్ళ క్వాలిటీ ఏదో అది నిలబడుతుంది అంతే తప్ప మనం ఇచ్చే సర్టిఫికేట్ కి, మనం ఇచ్చే మెడల్స్ కి ఏం ఇంపార్టెన్స్ లేదండి. ఎప్పుడైనా సరే ఆత్మతత్వం, ఆత్మ సౌందర్యం గ్రహించిన నాడు ప్రతి మనిషి సౌందర్యవంతులే, ప్రతి మనిషి సౌందర్య రాసే. ఏ రూపాన్నైనా అందంగానే చూడగలిగితే అందరికీ, ఇప్పుడు ఇంకెంతకు మించి వెళ్ళద్దులేండి. క్షేత్రజ్ఞ అన్నప్పుడు సర్వక్షేత్రములలోనూ ఉన్నవాడు ఆ పరమాత్మ. సర్వక్షేత్రములు అంటే కేవలం ఇక్కడ మందిరాలు అని అనుకోకుండా మన హృదయ మందిరం, ప్రతి ఒక్క జీవరాశి యొక్క హృదయ మందిరం అని ఇక్కడ గ్రహిద్దాం. కాబట్టి ఒక చెట్టుని భగవత్ స్వరూపంగా నమస్కరిస్తున్నాము అంటే ఆ చెట్టుకున్న రూపురేఖలో, దానికి ఉన్న రాకారము, రంగు, లేకపోతే అది ఇస్తున్నటువంటి రుచికరమైన పండ్లో పూలో రంగు అందంగా ఉన్నటువంటి వాటిని బట్టి మనం చెట్టును ఆరాధించట్లేదు కదండి. రావి చెట్టును పూజిస్తాం, రావి చెట్టులో అందంగా మనకేం కనిపిస్తుంది? అది భగవత్ స్వరూపం అని చెప్పారు కాబట్టి ఆరాధిస్తున్నాం. ఉసిరి చెట్టును పూజిస్తున్నాం, విష్ణు స్వరూపం అని చెప్పాం కాబట్టి ఆరాధిస్తున్నాం. అదే విష్ణు స్వరూపం కాదంటే ఆ చెట్టుకు గౌరవం ఇస్తామా? ఇవ్వంగా. అంటే అక్కడ మనం చూసింది ఏంటి? భగవంతుడు అన్న నామాన్ని దానికి చేర్చడం వల్ల దానికి ఒక పవిత్రమైన స్థానాన్ని ఇస్తున్నాం. కానీ దానికి వెనక ఉన్న కారణం ఏంటి? వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కావచ్చు, మరింకేమైనా కావచ్చు, అవి మనకి సహాయకారిగా ఉంటున్నాయి కాబట్టి వాటిని ఆరాధించే ఒక సంప్రదాయాన్ని మనకి పెట్టారు. అది మనం గమనించవలసింది అదనమాట. కాబట్టి ఈ శరీరం, ఈ దేహం అనే క్షేత్రంలో ఉన్నవాడు ఆ పరమాత్మ. కాబట్టి ఎప్పుడు అంటే బాహ్యంగా గుళ్ళో పూజలు అర్చనలు అందుతున్నాయా లేదా అనేది తెలీదు. భగవత్ నామం మనం ప్రతిసారి తీసుకున్నప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మ నిత్యం మన చేత ఆ పూజలు అర్చనలు అందుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని క్షేత్రజ్ఞుడు అని అన్నాం అన్నమాట. తర్వాత యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇందాకే చెప్పుకున్నాం కదండి, నారసింహ వపు శ్రీమాన్. నారసింహ వపు అంటే నరుడు, సింహము రెండూ కలిగిన, అంటే రెండు రూపాలు కలిగిన మేనువు అంటే శరీరం, దేహం. వపుహు అంటే అది అర్థం వస్తుంది అనమాట. అంటే నరుడిగాను సింహముగాను, అంటే రెండిటి యొక్క
లక్షణాలను లేదా రెండిటి యొక్క రూపురేఖలను కలిగి ఉన్న ఒకే దేహాన్ని పరమాత్మ స్వరూపంగా చెప్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా నారసింహం అని చెప్తే సింహ లక్షణం ఏంటి, నరుడి స్వభావం ఏంటి, అవి రెండూ కలిసి ఉండడం ఏంటి, ఈ నరసింహస్వామి అవతారం ప్రత్యేకత ఏంటి? పరమాత్మ హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుణ్ణి సంహరించడం కోసం ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి, అంటే ప్రహ్లాదుడు అంతటి వాడు ఎంతటి చిన్న పిల్లవాడు, ఆయన స్మరణని అంటే ఆయన నమ్మకాన్ని, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, పరమాత్మ అన్నింటా ఉన్నాడు అన్న నమ్మకాన్ని రుజువు చేయడం కోసం స్తంభంలో నుంచి కూడా, అంటే నిర్జీవమైన స్తంభంలో నుంచి కూడా పరమాత్మ సృష్టి జరిగింది. కాబట్టి జీవం జీవం జీవరాశులు అని చెప్పుకుంటున్నామండి. నిర్జీవమైన దాని కూడా పరమాత్మ స్వరూపమే అని ఇక్కడ అర్థమవుతుంది కదండి. నారసింహ రూపం పక్కన పెట్టేస్తే నారసింహ రూపం ఉద్భవించింది ఎక్కడి నుండి? స్తంభంలో నుంచి. దానికి జీవం ఉందా? జీవం లేని దానిలో నుంచి కూడా పరమాత్మ సృష్టి జరుగుతుంది అంటే ఇక పరమాత్మ లేనిదెక్కడ? భగవంతుడు లేనిదెక్కడ? గడపైనా, రాయైనా, చెట్టైనా, ముద్దైనా, మానైనా, కొమ్మైనా, ఆకైనా, పువ్వైనా ఏదైనా సరే ఆయనే కదా. మరి అటువంటప్పుడు గాలి, ధూళి, చిన్ని చిన్న క్రిమికీటకాలు, మనకి కంటికి కనిపించని క్రిమికీటకాలు ఎన్నున్నాయి. మరి అవన్నీ ఎలా సృష్టి జరిగినాయి? సృష్టి అంతా ఆయనే అన్నప్పుడు వాటి సృష్టి కూడా ఆయనే చేసినప్పుడు అందులో ఉన్నది కూడా ఆ పరమాత్మ తత్వమే కదా. కాబట్టి ఇప్పుడు నారసింహ వపుహు అని అన్నప్పుడు మరి అర్ధభాగం అంతానేమో చాలా భయంకరమైన సింహస్వరూపం. అది అందంగా కనిపిస్తుందా? మనకి కనిపించదుగా. మానవ స్వరూపం అంటే సరే అందంగా ఉంటది, మనం ఎందుకంటే ముక్కు, మొహం, చేతులు, కాళ్ళు ఇవన్నీ అందంగా ఏవో చెప్పుకుంటాం కాబట్టి. మరి మృగం కూడా భగవత్ స్వరూపంగా మనల్ని ఆరాధిస్తున్నామే అంటే అందులోనూ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? నారసింహం అంటే సగం మృగంగా ఉన్నాడు, సగం మనిషిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇందులో ఎక్కడ ఉందండి సౌందర్యం? కాబట్టి బాహ్య అలంకరణ, బాహ్యంగా కనిపిస్తున్నది కాదు సౌందర్యం. అక్కడ ఉన్న భగవతత్వం ఏంటి? భక్తుడు ఎంతటి వాడైనా, అంటే చిన్నవాడా పెద్దవాడా అనేది లేదు. భక్తుడు అనేవాడు లేదా ఆ పరమాత్మని నిజంగా నమ్మినవాడు ఎలాంటి వాడైనా సరే తను ఎలా నమ్మితే, ఎలా తను చూడదలుచుకుంటే అలా పరమాత్మ ప్రత్యక్షం అవుతున్నాడు భక్తుడి కోసం. లేదా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఇప్పుడు మనం ఇన్ని స్వరూపాల్లో భగవంతుడిని చూస్తున్నాం అంటే ఏదో ఒకటే భగవంతుడి రూపమా? కాదుగా. అన్నీ ఆయనవే, లేదా అన్ని ఆ పరాశక్తివే, ఆ పరతత్వాన్వే. మనం కావాలనుకున్న రూపంలో మనం ఆరాధిస్తున్నాం. అలాగే ప్రహ్లాదుడంతటి వాడికి కూడా ఎక్కడ కావాలి, ఎక్కడ ఉన్నాడు ఈ దేవుడు అని ఆ తండ్రి అడిగినప్పుడు ఇందులో ఉన్నాడా అంటే గంత ఖచ్చితంగా ప్రహ్లాదుడు ఆ స్తంభంలో ఉన్నాడని చెప్పగలిగాడండి. ఆయనకు ఆ నమ్మకం ఎలా కలిగింది? మనలాంటి వాళ్ళం అక్కడ ఉన్నాం అనుకోండి, స్తంభంలో ఉంటాడంటావా? మనం ఆ గుళ్ళో పంచలోక విగ్రహంతో కదా పూజ చేసాం, లేకపోతే వీళ్ళింట్లో ఈ మరకత మణితో కదా ఆరాధన చేసి అభిషేకాలు చేసాం, అది కదా దేవుడు అంటే. లేకపోతే శ్రీచక్రం కదా, లేకపోతే మేరు చక్రం కదా, లేకపోతే ఇంకొక కాస్ట్లీయెస్ట్ విగ్రహం ఏదన్నా ఉంటే అది కదా. వాళ్ళింట్లో ఏంటి బంగారపు విగ్రహాలతో లేకపోతే వెండి విగ్రహాలకి బంగారపు పూలతో పూజ చేస్తే కదా వాళ్ళకి ఇంకా ఇంకా ధనం కలిగింది. కాబట్టి అక్కడ కదా దేవుడు ఉన్నాడు. మనకైతే ఇవే సంశయాలు వస్తాయి. ఎందుకంటే మన ఆరాధన, మన పరిమితి ఇంతే ఉంది. ఈ విగ్రహమా, ఈ రూపమా, అంత పెద్దదా, ఇంత చిన్నదా, ఈ రంగు చీర, ఆ రంగు పంచన, లేకపోతే దానికి అంచు ఉండాలా, ఉండకూడదా, మన పూజలు ఇవే. ఈ రంగు పూలతో పూజ చేయాలా, లేకపోతే ఈ పళ్ళే పెట్టాలా, ఆ పండు తలకిందులుగా పెట్టాలా, వెనక్కి పెట్టాలా, ముందుకు పెట్టాలా, దాని మీద నల్ల మచ్చలు ఉండొచ్చా లేదా, తొడవలు ఉండొచ్చా లేదా, ఇవే ఆలోచిస్తామండి మనం. కాబట్టి మనమైతే అంత నమ్మకంగా చెప్పగలిగేవాళ్ళం కాదు. మన కాలంలో హిరణ్యకశిపుడు వచ్చి నిలబడితే మన భగవంతుడిని ఎక్కడా చెప్పుకోగలిగేవాళ్ళం కాదు. మనకు తెలిసింది ఆ విగ్రహమే అంతే. ఆయన కాబట్టి స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. ఆయన మాటను నిజం చేయడం కోసం నరసింహ అవతారం స్తంభంలో నుంచే ఉద్భవించింది. కాబట్టి భక్తుడి నమ్మకం లేదా మన నమ్మకం, భక్తుడు, యోగుడు ఎవరైనా సరే, ముక్తి సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా, వారి నమ్మకమే ఆ పరమాత్మ తత్వం, అంతకు మించి ఇంకొకటి లేదనమాట. ఇక్కడ అదే వచ్చింది యోగ. భగవంతుణ్ణి యోగ అని కూడా, పరమాత్మని యోగ అని కూడా సంబోధిస్తున్నారు. ఎందుకు అంటే యోగులైన వారు సాధన చేసి పొందే తత్వం ఆయనే కాబట్టి. యోగము అంటే కలయిక అండి. యోగము అంటే కలయిక. ఇక్కడ ఇంకొక పారమార్థిక అర్థాన్ని ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం విగ్రహారాధనను లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నంత వరకు కూడా భగవంతుడు వేరు, పరమాత్మ వేరు, భక్తులుగా మనం వేరు అన్న భావనలో ఉంటాం. ఎప్పుడైతే నిజమైన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని అది వేరెంకెక్కడో లేదు మనలోనే ఉందని
మన ఆత్మస్వరూపమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించి దానితో మమేకమైపోయి కలిసిపోతాను చూడండి, అది యోగము అని చెప్పబడుతుంది. అందువల్ల ఆయన యోగ అని సంబోధించబడుతున్నాడు. నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించి అందులో తాదాత్మ్యం చెంది అందులో మనం కలిసిపోవడం, లీనమైపోవడం. అలా కలిసిపోయిన తర్వాత ఇంకా పరమాత్మ లేదు, పరమాత్మ వేరు, భక్తుడు వేరు కాదు, అంతా ఒక్కటే. ఆ ఏకత్వ స్థితి ఏదేదో వస్తుందో అదే యోగము. అందువల్ల ఆయన యోగి అనైనా చెప్దాం, యోగ అనైనా మనం సంబోధిద్దాం. అలా తర్వాత యోగ విధాన్ నేత, యోగ విధాన్ నేత, యోగ విధాన్ నేత. యోగ విధా అంటే ఇప్పుడు ఎవరైతే సాధన చేసి ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆయనతో కలిసిపోయారో అదే యోగం అని చెప్పుకున్నాం. మరి ఇదంతా ఎలా చేయాలి, ఎవరు చేయిస్తారు, ఎవరు మనకి అని అంటే ఎవ్వరూ అవసరంలా. ఎవరో వచ్చి చేయిస్తారని ఎప్పుడూ ఎదురు చూడకూడదు, మనకి మనమే అని చెప్పుకుంటాం కదండి. అదే ఇక్కడ కూడా యోగ విధాన్ నేత. ఎవరైతే యోగులు అవ్వాలనుకున్నారో, ఎవరైతే ఆ పరమాత్మలోనే ఐక్యమైపోవాలనుకున్నారో వారికి కావలసిన మార్గనిర్దేశాన్ని, విధి విధానాలని చెప్పేవాడు ఆయనేనట. ఇంకెవరో కాదు, ఇంకెవరో చెప్తారని మనం ఆలోచించక్కర్లేదు. ఎవరో వచ్చి మనకి చెప్తారని, లేదా వారు చెప్పిన దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని కూడా మళ్ళీ సంశయానికి పోక్కర్లేదన్నమాట. భగవంతుణ్ణి నమ్ముకుని నాకు నువ్వే శరణం, నువ్వే దిక్కు, నీ దగ్గరికి రావడం మాత్రమే నాకు మార్గం, నాకు గమ్యం, ఇంకొకటి లేదు, నాకు ఇంకేం అవసరం లేదని స్వచ్ఛమైన శుద్ధమైన మనస్ఫూర్తిగా ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం కోరుకుంటామో, వేడుకుంటామో అప్పుడు ఆయనే దానికి కావలసిన మార్గాన్ని ఏర్పరిచి తన వైపుకి తీసుకొచ్చుకుంటాడు. అందువల్ల యోగ విధాన్ నేత. తర్వాత ప్రధాన పురుషేశ్వర. ప్రధాన పురుషేశ్వర. ప్రధాన అంటే ప్రధానమైనది, ముఖ్యమైనది అని అర్థం వస్తుంది కదండి. కాబట్టి ఇక్కడ ప్రకృతి పురుష, ప్రకృతి పురుషుడు కలయిక వల్లే సృష్టి అంతా ఉంది అనేది చెప్పుకునేది అనాదిగా మనం. కాబట్టి ఆ ప్రధానమైనటువంటి అంటే ప్రకృతి పురుషుల యోగం, ఎందుకంటే యోగం అంటే కలయిక అని చెప్పుకున్నాం కదా, ఆ ఐక్యతకి కూడా కారణమైన వాడు ఈశ్వర, ఈశుడు. అన్నిటికీ దానికి కూడా నాయకుడు ఆయనే. ఎందుకంటే సృష్టి అంతా త్రిగుణాత్మకంగాను పంచభూతాలతోనూ పంచేంద్రియాలతోనూ కలిసిపోయి ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడే అది ప్రకృతి, అంతే కదా, ప్రకృతిలోనే కదా ఇవన్నీ మనమందరం. కానీ సో వీటన్నిటినీ తనలో కలుపుకునేవాడు పురుషుడట. అలా ప్రధాన పురుషుల మొత్తం కలయిక వల్ల సృష్టి అంతా సవ్యంగా నడుస్తుంది. అంటే సృష్టిలో జరగవలసినవన్నీ సవ్యంగా సక్రమంగా ఎప్పుడు ఎలా జరగాలనేవి నిర్దేశించబడ్డాయి ప్రధాన పురుషుల వల్ల. అయితే వాటన్నిటిని అలా నిర్దేశించబడడానికి కారణమైన ఈశ్వరుడు పరమాత్మ. కాబట్టే సృష్టి ఏ విధంగా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏది ఎలా జరగాలి, కాలగమనం అవ్వచ్చు, ఋతుచక్రం అవ్వచ్చు, ఏమైనా సరే ఎప్పుడు ఏవి ఎలా జరగాలనేవి నిర్దేశించి ఉంచినది ఆ స్వామే. అలాగే మనమందరివి కూడా కర్మజన్మలు, కర్మల వల్ల, పూర్వజన్మ కర్మల వల్ల మనకు జన్మలు ఎత్తుతూ ఉన్నాం. మరి ఆ జన్మను ఎత్తినప్పుడు ఆ జన్మనికి సరిపడా అనుభవించాల్సింది ఏదో కూడా అనుభవించాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. మరి అదంతా ఎలా జరుగుతుందంటే ప్రకృతి పురుషుల ఎప్పుడైతే ఆ మమేకం జరిగిందో అప్పుడే, ఈ బీజం ఏర్పడినప్పుడే ఈ బీజం ఎదగడానికి కావలసిన పోషణ అంతా కూడా అందించబడింది. అది ఆ ఈశుని వల్ల జరిగింది. కాబట్టి ఆయనని ప్రధాన పురుషేశ్వర అని సంబోధించడం జరుగుతుంది. నారసింహ వపుహు అన్నప్పుడు ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అటువంటి మేని కలిగిన వాడు పరమాత్మ. అంటే మృగంగాను ఉండగలిగిన వాడు అంటే మనకి ఇక్కడే అర్థమవుతుంది, జంతువులలోను మృగాలలోనూ కూడా పరమాత్మను చూడగలగాలి అని. అటువంటి అందమైన మోము కలిగిన వాడు, మేని కలవాడు, మోము అనే కాదు, మేని కలవాడట నారసింహ వపు పరమాత్మ. అందమైన సౌందర్యమైన, అక్కడ సౌందర్యం ఏమిటి అంటే భక్తితత్వం మాత్రమే, లేకపోతే అక్కడ ఉన్న స్వభావం లక్షణం అంటే ఒకటి రాక్షస సంహారం చేయడం ఒక కర్తవ్యం అయితే ఆ అవతారంలో, భక్తుని నమ్మకాన్ని నిలబెట్టడం మరొకటి, ఒక ధర్మం. అక్కడ రెండూ చేయగలిగిన వాడు పరమాత్మ. కాబట్టి అది అక్కడ ఆయన సౌందర్యాన్ని తెలుపుతుంది. రాక్షస సంహారం అంటే చెడుని నశింప చేసే బాధ్యత ఆయనదే, నమ్మిన వారికి ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి రెండింటినీ కూడా అవసరమైనప్పుడు అవసరమైన అవతారాలు ఎత్తుతూ ఎప్పుడు ఎల్లవేళలా మనలో దాన్ని నిలబెట్టుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయన్ని నారసింహ వపుహు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత శ్రీమాన్, మనకి మామూలుగా కూడా
శ్రీమాన్, శ్రీమతి అనేవి గౌరవార్థాలుగా వాడుతూ ఉంటాం కదండి, గొప్పవైనవిగా సూచించేటప్పుడు. అలాగే భగవంతుడిని, పరమాత్మను కూడా శ్రీమాన్ అని చెప్తున్నారు. ఒకటి సింపుల్ గా ఎలా చెప్పంటే, శ్రీ అంటే ఐశ్వర్య స్వరూపం. లక్ష్మి అననండి, డబ్బులు అనను. విద్య, ధనం, ఐశ్వర్యం అన్ని కలిపినవి. అంటే గొప్పవైన గుణాలు ఏవైతే ఉన్నాయో అది శ్రీ స్వరూపం అనుకుంటే, ఆ శ్రీ స్వరూపాన్ని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు కాబట్టి శ్రీమాన్ అని ఒక రకంగా అర్థం తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఏం చెప్తున్నారు అంటే, శ్రీ అంటే మనం ఇందాక ఏమనుకున్నాం, శ్రీమాన్ అని, శ్రీమతి అని గౌరవార్థకంగా వాడతాము అని చెప్పుకున్నాం కదా. అలా చెప్పుకున్నప్పుడు ఒక రమణీయమైన స్వరూపం, మనం ఇందాక నారసింహ వపుహు అన్నాం, ఆ నారసింహ అవతారాన్ని సూచిస్తూనే శ్రీమాన్ అని వచ్చింది. అంటే అటువంటి రమణీయ నారసింహ అవతారమైనటువంటి లేదా నారసింహమైనటువంటి అందమైన, రమణీయమైన అంటే ఏంటండి, సౌందర్యమైన, గొప్పదైన, అలానే కదా అర్థం వస్తుంది. అటువంటి సౌందర్యము, అందము అన్నప్పుడు మన బాహ్యార్థాలను మాత్రం రాసుకోకండి. అది సర్కిల్ చేసి పెట్టుకొని ఇది మనం అనుకున్న సౌందర్యం కాదు, మనం అనుకుంటున్న అందం కానే కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అది రెడ్ మార్క్ తో పెట్టుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి శ్రీమాన్ అన్నప్పుడు అటువంటి సుందరమైన, రమణీయమైన మేని కలిగిన వాడు పరమాత్ముడు అని చెప్పడం నారసింహ వపు శ్రీమాన్ అవుతుందన్నమాట. అలా లక్ష్మీదేవిని హృదయ స్థానంలో నిలుపుకున్నవాడు కాబట్టి అని చెప్పచ్చు. సౌందర్యమైన శరీరం, శ్రీ అనేది గొప్పతనాన్ని సూచిస్తుంది కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి మేనిని కలిగిన వాడు అని కూడా పరమాత్మని మనం చెబుతున్నాం అన్నమాట. తర్వాత కేశవ పురుషోత్తమ. కేశవ, కేశములు అంటే మనకు అర్థం తెలుసు కదండి. ఇక్కడ సూర్యతత్వంతో చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే సూర్య కిరణాలనే సూర్యకేశాలు అని అనొచ్చంట. సూర్య తేజస్సు అంతా ఎలా అయితే ప్రసరిస్తుందో, ఎందుకంటే ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని మనం అన్నిట్లో భావనే చేసుకోగలం తప్ప ఎక్కడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు. కానీ ఆయన్ని ఒక ఉపమానంగా సూర్య భగవానుల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ సూర్య కిరణాల వల్లే సృష్టి అంతా నడుస్తుంది, మనకు కావలసిన ఆహారం ఉత్పత్తి అవుతుంది, మన జీవన గమనానికి కావాల్సినటువంటి వెలుగు వస్తుంది. ఇంకా ఎన్నండి మన ఎలక్ట్రిసిటీ రిసోర్సెస్ ఇవన్నీ, లేదా వర్ష సమయానికి వానలు పడడం, నీరు ఆవిరవ్వడం, సైంటిఫిక్ గా చెప్పుకున్న ఇవన్నీ కూడా సూర్యరశ్మి వల్లే జరుగుతున్నాయి కదా. కాబట్టి అందుకే ఆయన్ని భగవత్ స్వరూపంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సూర్యుడు దేవుడా, చంద్రుడు దేవుడా, ఎవరు గొప్ప దేవుడు అన్న పోటాపోటీలు కాదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు, అంటే ఆయనకి నిర్దేశించిన డ్యూటీ ఆయన చేస్తున్నాడు, ఈయనకి నిర్దేశించబడినటువంటి కర్మ ఈయన చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎక్కడ ఎవరిని మనం ఎక్కువ తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఇక్కడ కేశవ అన్నప్పుడు ఆ సూర్య తేజస్సు లేదా భగవత్ కటాక్షం, ఇప్పుడు సూర్య తేజస్సు ఎలా అయితే ప్రసరించి సృష్టి అంతా పడుతుందో, భగవత్ తేజస్సే లేదా భగవత్ కిరణాలే, భగవత్ కేశాలే సృష్టి అంతా వ్యాపించి ఉన్నాయి. మనందరం కూడా ఆయన తేజస్సు నుంచి ఉద్భవించిన వాళ్ళమే అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ తేజోస్వరూపుడుగా ఉన్న పరమాత్మ అని చెప్పడం కేశవ అన్న అర్థంలో వస్తుంది. అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉన్నవాడు, మంచి మనకి విగ్రహారాధనలోనే కావాలి అనుకుంటే మంచి కేశ సంపద కలిగిన వాడు అని కూడా అక్కడ ఒక సామాన్యార్థంగా, దాన్ని నేను సామాన్యార్థంగానే పరిగణిస్తాను. ఎందుకంటే మనం ఆ స్థాయి నుంచి దాటి ముందుకు వెళ్లే ప్రయత్నంలోనే ఎప్పుడు ఉండాలి. కాబట్టి విగ్రహారాధనకి పరిమితం చేయొద్దు. విగ్రహారాధన ఒక బలమైన నిశ్చయం కలగడం కోసం మాత్రమే వాడుకోవాలి తప్ప అందులోనే జీవితాన్ని ముగించద్దు. దాని నుంచి నిజమైన పరమాత్మ తత్వాన్ని సాధించడానికి వెళ్లే మార్గం కోసం అది అధిగమించి వెళ్ళాలి, దాన్ని పట్టుకొని దాని ద్వారా వెళ్ళాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు అనమాట. అందుకని అక్కడ మనం విగ్రహారాధనకి సంబంధించే సామాన్యార్థాలని తెలుసుకున్నా కూడా అంతవరకే తెలుసుకుని ఆపేసుకోవచ్చు, ఎక్కువ దాని నుంచి వెళ్లకుండా. అలాగే ఇంకొక ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు త్రిమూర్తి తత్వానికి కూడా పరతత్వం ఆయనే అని చెప్పుకున్నప్పుడు అలా కూడా చూసుకోవచ్చు. విష్ణు తత్వానికి కేశవ అన్న నామం చూసుకుంటే బ్రహ్మకి శివునికి మూలమైన వాడు, ఆ బ్రహ్మతత్వానికి శివతత్వానికి మూలమైన వాడు అని కూడా కేశవ అన్న నామంలో వస్తుందట. అలాగే పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడు అని అర్థమైపోతుంది సామాన్య అర్థంగా పురుషోత్తమ అని తీసుకున్నప్పుడు. అంటే ఏంటి, పురుషులు అంటే కేవలం ఒక జెండర్ కాదు, మానవులు అని అనుకున్నప్పుడు అందరిలోకి కూడా ఉత్కృష్టమైన వాడు, మిక్కిలి గొప్పవాడు, అందరిలోకి శ్రేష్టమైన వాడు.
ఎందుకంటే ఇంత విభిన్నమైనటువంటి తత్వం ఉన్నప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన వాడు తప్పకుండా అవుతాడు కదా పరమాత్మ. అందువల్ల పురుషోత్తమ. తర్వాత సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిః నిధిరవ్యయః సంభవః భావనః భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః సర్వము తానైనటువంటి వాడు. ఇదేనా ఇక్కడేనా ఇంతేనా అని లేదు కదా, అంతా ఆయనే, అంతా తానే కాబట్టి సర్వః. శర్వః ష శుభసూచకం, శుభకరమైనది మంగళకరమైనది అని చెప్పేదండి. కాబట్టి శర్వః అని అన్నప్పుడు శర్వః శివః ఇవి రెండు కూడా శివనామాలను తెలుపుతున్నాయండి. కాబట్టి మనం ఇక్కడ చూడండి, శివుడి పేరు ఎందుకు వచ్చిందండి విష్ణునామాలు తీసుకుంటే? ఇప్పుడు మనం విష్ణు పూజ చేస్తున్నట్ట, శివుడు పూజ చేస్తున్నట్ట విష్ణు సహస్రనామం చదివితే? ఇది మనం చదువుతున్నప్పుడు ప్రశ్నించుకోగలిగితే అర్థమయ్యే సమాధానాలు అన్నమాట. అంటే విష్ణువు వేరు కాదు, శివుడు వేరు కాదు, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న విషయం ఈ నామాల్లోనే గోచరిస్తుంది. మనమే ఇవాళ శివుడు పూజ చేయాలి, ఇవాళ శివుడి గుడికే వెళ్ళాలి, ఈ మాసం విష్ణువుకి మాత్రమే ప్రత్యేకం అని మనమే అజ్ఞానంలో ఉన్నాం అన్నమాట. కాబట్టి శర్వః శివః అన్నప్పుడు రెండూ కూడా ఒకేలాంటి అర్థాలని. అన్ని శర్వః అన్నప్పుడు పాపములన్నిటినీ కూడా నశింపచేసేవాడు. శర్వః అంటే నశింపచేసేవాడు. అలాగే పాపములన్నీ పోయాయి అంటే అంతా శుభం కలుగుతుంది, మంచి కలుగుతుంది అని. కాబట్టి సకల శుభకారకుడు అని అర్థం తీసుకోవచ్చు. శివ అన్నప్పుడు మంగళ స్వరూపుడు. శివము అంటేనే చైతన్య స్వరూపాన్ని తెలిపే భావం కాబట్టి శర్వః శివఃకి అలాంటివన్నమాట. అంటే ఇప్పుడు సర్వ పాపములను నశింపచేసేవాడు, మంచి చేకూర్చేవాడు అని అన్నప్పుడు ఇంకొక రకంగా ఎలా చెప్తారు అంటే ప్రళయకాలమునందు అంతటినీ నశింపచేసేవాడు ఆయనే. నశింపచేసి ఎక్కడికి పంపించేస్తాడు? తనలోనే లయం చేసుకుంటాడు. కాబట్టి ఆ లయకారి కాబట్టే శివ అని కూడా వచ్చేసింది. తర్వాత శివుడు లయకారి అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ఆయనే సర్వుడు, ఆయనే శరుడు, ఆయనే శివుడు కూడా. మంగళప్రదం శుభకరమైన తత్వాన్ని చెప్పేటప్పుడు వాడే నామం శివ. శివా అంటే తల్లి తత్వం, శివ అంటే తండ్రి తత్వం. కాబట్టి అమ్మ అయ్య వేరే కాదు, ఒకటే. అందుకే అమ్మ అయ్య పిలిచిన పేరునే పేరుగా పెట్టుకున్న అయ్యప్పలో కూడా అమ్మ ఒక రకంగా పిలిచిందని అయ్యా అప్ప అయ్యప్ప అయ్యాడని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అంటే అమ్మ పిలుపునైనా అయ్య పిలుపునైనా ఒకే రకంగా తీసుకున్నవాడు కాబట్టి అంటే తల్లి తండ్రి తత్వాన్ని కలగలిపిన స్వరూపంగా అయ్యప్ప స్వామిని మనం అక్కడ చూస్తున్నాం కదండి. అలానే అన్నమాట. కాబట్టి అయ్య వేరు అమ్మ వేరు కానే కాదని చెప్పడం కోసమే వాళ్ళిద్దరిచ్చిన పేర్లనే తీసుకొని వాళ్ళిద్దరి ఏకాత్మక స్వరూపంగానే అయ్యప్ప స్వామి ఉద్భవం మనం గమనించవచ్చు. ఇలాంటి విషయాలు ఎన్నో మనకు కనిపిస్తున్నా కానీ మనం ఒక మూఢభక్తిలోనే ఉండిపోతూ ఉంటాము. అది కేవలం మన అవివేకం మాత్రమే. ఓకే, కాబట్టి శుభకరమైన వాడు మంగళప్రదాయకుడు అని చెప్పడానికి ఆ మంగళప్రదమైన విషయాన్ని చెప్పే నామంగా శివ తెలుసుకోవచ్చు. స్థాణుః, స్థ అంటే స్థిరత్వాన్ని, అక్కడే తిష్ట వేసుకొని కూర్చోవడం అంటారు చూడండి, అలా ఆ దాన్ని సూచించే శబ్దం స్థ. స్థాణుః అన్నప్పుడు ఎప్పుడూ కూడా నిశ్చలమైన తత్వంతో ఉండే లక్షణాన్ని స్థాణుః అంటే ఎప్పటికీ మారదు. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, సర్వకాల సర్వావస్థల యందు ఒకే రకంగా ఉంటాడు అని చెప్పేసి. అలాగే భక్తులు భక్తి విధానాలు మారచ్చేమో, ఆరాధన భావనలు మారచ్చేమో, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేయొచ్చేమో, యుగాలు మారచ్చు, యుగానికి ఒక విధంగా ఉండొచ్చు. కాబట్టి ఏవి మారినా ఎలా మారినా భగవత్ తత్వం మాత్రం ఒకటిగానే ఉంది. స్థాణువైపోయాడు అని అంటారు చూడండి, ఒక్క క్షణం ఆగిపోతే అలా. కాబట్టి స్థాణువు అంటే అంత స్థిరత్వం, ఇంకా వేరే దేనికి లేకుండా అక్కడ మాత్రమే ఉండేదాన్ని, నిశ్చయంగా ఉండేదాన్ని స్థాణువు అని చెప్తామన్నమాట. అలాగే ఎదుగుదల లేదు, తరుగుదల లేదు, వృద్ధవ్వడము లేదు, నశించడము లేదు, ఒకేలాగా. మనకి అమ్మవారి నామాలు తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. తల్లి లలితాదేవిని ఎప్పుడూ కూడా యవ్వనవతిగా చెప్పుకుంటారు, 16 ఏళ్ల యువతిగానే చెప్తారు అని మనం తల్లి నామాల్లో కూడా చూసాం. అంటే ఏంటి, ఎప్పటికీ ఆవిడ నిత్య యవ్వనవతే అని అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏ స్థితిలో అయినా ఎక్కడా
పెరగడం క్షయం అనేది జరగకుండా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండే స్వామి అని స్థాణుకు అని చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత భూతాదిహి, మనం నిన్న అనుకున్నాం, అంటే ఈ మానవాళికి మొత్తానికి ఆది, మానవాళి అనకూడదేమో, సకల జీవరాశికి ఆద్యుడైన వాడు కాబట్టి, ఈ సర్వభూతాలన్నిటికీ సృష్టికి కూడా కారణమైన వాడు కాబట్టి భూతాదిహి అని ఆయన్ని చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఈ సృష్టికి మూలం కారణం ఆయనే, కర్త కర్మ క్రియ అన్ని ఆయనే, వాటన్నిటికీ ముందు ఉన్నది ఆయనే, వాటిలోనూ ఉన్నది ఆయనే. కాబట్టి భూతాదిహి, అన్నిటికంటే ప్రథముడు. ఆది అంటే మొట్టమొదటిది అని కదా, తొలిది అని కదా అర్థం. కాబట్టి అంతటికంటే అన్నిటికంటే ప్రథమమైన వాడు. తర్వాత నిధిరవ్యయ, నిధి అంటేనే తరగనిది, ఎప్పటి నుంచో దాచిపెట్టినది అని కదండి నిధి అంటే అర్థం వస్తుంది. అవ్యయ, అవ్యయమైనటువంటి నిధి ఆయన అని చెప్పడం. నిధిరవ్యయ అంటే అవ్యయమైనటువంటి నిధి. అవ్యయము అంటే ఇందాక చెప్పుకున్నాం కదా 2వ శ్లోకంలో, ఎప్పటికీ తరగనిది, తరగని నిధి ఆయన అని చెప్పడం అనమాట. నిధిరవ్యయ అంటే తరగని నిధి అంటే ఎలాగా, ఇందాక చెప్పుకున్న అర్థంలో తీసుకుంటే ఎప్పటికీ క్షయం అనేది జరగదు కాబట్టి, నశించిపోవడం అనేది ఉండదు, ఎప్పటికీ అలానే ఉంటుంది కాబట్టి తరగని నిధి అని ఒకలాగా చెప్పచ్చట. నిధి అంటే దాచిపెట్టుకున్నది అనే కదా అర్థం. ఇప్పుడు నిధి దొరికింది అంటే ఎప్పుడో ఎవరో అక్కడ దాచిపెట్టబట్టే ఆ నిధి ఇప్పుడు దాన్ని నిధి అన్నారు, అది ఇప్పుడు దొరికిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ రూపంలో అది ఎలా అర్థం చెప్తున్నారంటే, ప్రళయకాలమందు అంతా కూడా పరమాత్మలోనే లీనమైపోతుంది, లయమైపోతుంది అని చెప్తున్నాం కదా. కాబట్టి సృష్టి జరిగింది, సృష్టి అపారంగా జరిగింది, అది అవ్యయమే. సృష్టి జరిగిన తరువాత దాన్నంతా కూడా మళ్ళీ తనలో నిక్షిప్తం చేసేసుకున్నాడు పరమాత్మ, లయం చేసేసుకున్నాడు. అలా నిక్షిప్తం లయం చేసేసుకున్నదంతా కూడా నిధి స్వరూపం. ఆ నిధిలో ఉన్నదే మళ్ళీ తర్వాత పునః సృష్టికి కారణమవుతుంది. ముందు సృష్టి చేసిందే తనలోకి తీసుకొని దాచిపెట్టినదే మళ్ళీ పునఃసృష్టికి కారణమవుతుంది. కాబట్టి ఆ అవ్యయమైన నిధి స్వరూపముగా భగవంతుణ్ణి చెప్పుకుంటూ నిధిరవ్యయ అని చెప్తున్నారనమాట. తర్వాత సంభవో సంభవ భావన భర్త, సంభవ సంభవించేవాడు, సంభవ అంటే సంభవ అంటే ఇక్కడ సంభవించడం అంటే ఏదో ఒకటి జరగడం అనే కదా అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు పరమాత్మ సృష్టి గురించి మాట్లాడాల్సి వస్తే అది ఆయన సృష్టించాడు. మరి పరమాత్మ ఎలా సంభవించాడు అంటే తనకు తానే, తననెవరూ సృష్టించిన అవసరంలా, ఎవరు తనకు ఆ సృష్టికి తన సంభవానికి కారకులుగా ఉండరన్నమాట. తనకి తానుగానే తనకు అవసరమైనప్పుడు, అంటే భక్తులు కోరిన కోరికలకు తగ్గట్టుగా పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు, ప్రకటీకృతం అవుతాడు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎవరు ఏ రూపంలో పరమాత్మని, ఇప్పుడు ఒకళ్ళకి అమ్మవారు కనిపించింది, ఇంకొకరికి ఇంకొక భగవంతుడు కనిపించాడు, లేకపోతే ఇంకొకరికి కల్లో ఇంకొక దేవుడు వచ్చి చెప్పాడు అంటే ఇంతమంది దేవుళ్ళు వచ్చి చెప్పారని కాదండి. వారికి వారి భావనలకి తగ్గట్టుగా పరమాత్మ ఆ రూపంలో వ్యక్తీకృతం అవుతున్నాడు. అలా ఎవరు ఎలా పూజిస్తే, ఎవరు ఎలా స్వామిని పిలిస్తే అలానే వస్తాడు. నువ్వు ఇలా ఉన్నావయ్యా, ఇలా రాయ్యా, నన్ను ఈ కంటకం నుండి తప్పించయ్యా, ఈ సంకటం నుండి అంటే నువ్వు ఎలా కోరుకున్నావో అలా నీకు ప్రత్యక్షమయ్యాడే స్వామి తప్ప నీకు కనిపించిన రూపమే భగవంతుని రూపం అని అనుకోవడానికి లేదన్నమాట. నేను ప్రార్థించినప్పుడు నాకు ఇంకొకలా కనిపించవచ్చు, ఇంకొకరు అడిగినప్పుడు వారికి ఇంకొక రూపంలో. అందుకనే మనకి ఈ జీవన ప్రయాణంలో ఎదురుపడే ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే అని ఎందుకంటారు అంటే, నిజంగా ఎవరు ఎలా భగవంతుడికంటూ ఒక రూపం లేనప్పుడు ఈయనే భగవంతుడని మనం అనుకోలేం కదా. సినిమాల్లో చూపించినట్లు, మనం పెట్టుకున్న విగ్రహాల్లో ఉన్నట్టు భగవంతుడు ప్రతిసారి మన ముందుకి అలానే రావాలని లేదు కదా. ఎప్పుడైనా ఎవరి రూపంలో అయినా రావచ్చు అంటే అప్పటికి ఆ వ్యక్తి దేవుడు అని అనుకున్నాము అంటే అది మరి ఆయన కూడా మనకి భగవత్ స్వరూపమే కదండి. అప్పటికి అనన్నా అప్పటికే ఏది శాశ్వతం కాదు కదా. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఉన్నది రేపు లేదు. ఇవాళకి నీకు మంచి చేసిన వాడే నీకు దేవుడు, ఇవాళకి నిన్ను కాపాడిన వాడే నీకు దేవుడు. రేపటికి ఇంకొక కష్టం రావచ్చేమో, అప్పుడు ఇంకొకళ్ళు కాపాడచ్చేమో, లేకపోతే రేపు మనమే కాపాడే పరిస్థితి రావచ్చేమో. ఇవాళ మనల్ని కాపాడిన వాడు మనకి దేవుడైతే రేపు మనం కాపాడిన వాళ్ళని లేదా మనం సహాయపడిన వాళ్ళకి వాళ్ళ భావనలు మనం వాళ్ళకి దేవుళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ భావన అనేది ఎలా ఉంటే వారి ప్రకటన కూడా అలానే ఉంటుంది. కాబట్టి సంభవ తనకి తానుగా ఎప్పుడు ఎలా కావాలంటే అలా జన్మ తీసుకోగలిగిన వాడు అన్న అర్థంలో ఒకటి తీసుకోవచ్చు. లేదా
భక్తులు శ్రద్ధాభక్తితో ఎవరైతే భగవంతుని పరిపూర్ణంగా నమ్మి ఆరాధించి కొలిచారో వారి ఆరాధనకి తగ్గట్టుగా వారి ముందు ప్రకటీకృతం అవుతున్నాడు. అంటే నువ్వెలా పిలిస్తే నేను అలా పలుకుతా. మనకి మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తా, నువ్వు తిడితే నేను తిడతా అంటాం కదా. అలాగే నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతా అనేది పరమాత్మ స్వభావం. కాబట్టి నేను ఎలా పిలవదలుచుకున్నాను, మీరు ఎలా పిలవదలుచుకున్నారు, మీ ఇష్టాలు లేదా నా ఇష్టానికి తగ్గట్టు ఉంటాయి. కాబట్టి మనం ఎలా పిలిస్తే అలా పలకగలిగిన వాడు ఆ పరమాత్మ అని చెప్పేది సంభవ. తర్వాత భావన. భావన అన్నప్పుడు మనం ఇందాకేం చెప్పుకున్నాం, భావ అన్న నామం భగవంతుడికి చెప్పుకున్నాం. భావనలకు తగ్గట్టుగా ఆయన ఆ భావనలకు ఉనికి కారణమైన వాడు, ఉనికి అయిన వాడు అని. ఇక్కడ కూడా అంతే. మరి భగవంతుడు నువ్వు ఎలా పిలిస్తే అలా సంభవిస్తాను ప్రతి యుగంలోను ప్రతి కాలంలోను అని చెప్పినప్పుడు ఆ భావనల ద్వారానే మన కష్టాలని తొలగిస్తాడు లేదా మనలో ఉన్న చెడుని తుడిపివేస్తాడు పరమాత్మ అని చెప్పేది భావన. సంభవించిన అంటే భక్తులని ఉద్ధరించటానికి లేదా ముక్తిని ప్రసాదించటానికి వచ్చిన పరమాత్మ, సంభవించిన పరమాత్మ వారిలో ఉన్నటువంటి మాలిన్యాలని తొలగించేసి లేదా తుడిపివేస్తాడు. కాబట్టి ఆయనని భావన అని అంటున్నాం. లేదా వారి ఏమంటారు, ఇష్టకామ్యఫల సిద్ధిస్తూ అని దీవిస్తూ ఉంటారు కదా, ఆ ఇష్టకామ్యములను తీర్చడానికి పరమాత్మ వస్తాడు. కాబట్టి భావన అంటే నీ భావనలో ఉన్నట్టే సంభవించాడు. ఎలా అయితే సంభవించాడో నువ్వేదైతే కోరి భావించావో ఆ భావనలని తీరుస్తున్నాడు కూడా, మనకు కావాల్సినది ప్రసాదిస్తున్నాడు అనమాట. తర్వాత భర్త, మనం నిన్న అనుకున్నాం భరించేవాడు అని. మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, భూదేవిని మోస్తున్నాడు కాబట్టి ఆయన భూదేవికి భర్త అని సంబోధించాం విష్ణుమూర్తిని అన్నాం. భూదేవిని భరిస్తున్నాడు, మోస్తున్నాడు లేదా ధరించి ఉన్నాడు అంటే భూమి మీద ఉన్న జీవకోటిమే కదండి మనమంతా. అంటే మనల్ని కూడా మోస్తున్నవాడు ఆయనేక. అందుకే ఆయన మనకి తండ్రి అయ్యాడు, ఆమె తల్లి అయింది. అంతేగాని ఎవరో ఒకరికే తల్లి, అది ఒక రూపం, అదొక అవతారంగా పరిగణించద్దండి. పరమాత్మది నిత్యతత్వం కాబట్టి ఏదో ఒక కాలంలో ఒక రూపంలోనే పరిమితం అవ్వట్లేదు ఏ స్వభావం లక్షణం కూడా. మీరు ఏ యుగంలో అయినా ఏ కాలంలో అయినా ఆ ఉపమానాన్ని తీసుకొని పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎప్పుడో సత్యయుగం అంటే అక్కడ అవతారం ఎత్తాడు అంటే అక్కడ మాత్రమే అవతారం పరిమితం కాదు. త్రేతాయుగంలో ఒక అవతారం ఎత్తాడు అని చెప్పుకున్నామంటే అక్కడికే అది ఆగిపోలేదు, అయిపోలేదు. రామావతారం అక్కడే ఉండిపోయిందా? రాముడి స్వభావం ఉన్నవాళ్ళు తర్వాత ఇప్పుడు తారసపడితే రాముడు అనాలి కదా. కాబట్టి అక్కడ ఏం చేశాడో అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తే అలానే ఇక్కడ కూడా వచ్చి చేస్తాడేమో. కాబట్టి అక్కడికి మాత్రమే, అక్కడ మనకి ఉపమానాలుగా ఆయా యుగాల్లో భగవంతుడు అలా వచ్చాడు అని చెప్పారు వాళ్ళు, ఋషులు చూశారు. కాబట్టి మనకెక్కడుందండి అంత దృష్టి? మనకి ఎదురుగున్నయే కనిపించిన సత్వారం వచ్చిన పరిస్థితులు మనవి. ఇప్పుడు అందరికీ స్పెట్సే కదా. కాబట్టి మనకు ఆ దృష్టి లేదు. కాబట్టి మనం ఇలా ఆగిపోకుండా ఆలోచనలో భగవత్ స్వరూపానికి లేకపోతే భగవత్ లక్షణాలు ఒక విధంగా ఉన్నాయి అని ఒక రూపంతో ఒక నామంతో చెప్పారు అంటే అది ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి ముద్దుగా దేవుడి రూపాలు అవతారాలు అలంకరణలు చేసుకుంటున్నాం. మరి అప్పటికి వాళ్ళని ఆ స్వరూపాల్లోనేగా భావిస్తున్నాం. అలంకరణ చేశాం కాబట్టి అంటే దేవుడికి ఆ రూపం అలంకరణ ఒక రూపంలో ఇచ్చారు, విగ్రహంలోనూ ఫోటోలోనూ ఇచ్చారు. కాబట్టి అలా చేశాము, చేసుకుని ఆ దేవుడిగా మనం చూసుకుని ముచ్చటపడిపోతున్నాం. అంతేకాని అక్కడ నిజంగా వాళ్ళ క్వాలిటీస్ వీళ్ళలో ఉన్నాయో లేదో మనకి తెలియదు కదండి. కానీ మనం చూడాల్సిందేంటి, అది చిన్న పిల్లలకు కాబట్టి అలాంటి వేషధారణలో చూసుకుని మురిసిపోవడం తల్లిదండ్రులుగా అది మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ నిజంగా భావించవలసింది అట్లాంటి ధర్మ ప్రవృత్తి కలిగి జీవన విధానం కూడా అలాంటి దారిలోనే వెళ్ళగలుగుతున్న వాళ్ళు నిజమైన దైవ స్వరూపం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా మనం గమనించగలిగితే అర్థం అవుతుంది. ఎందుకంటే భగవత్ సృష్టి అంతా చేసినప్పుడు ఇందులో ప్రతి ఒక్కరిలో ఒక మంచి క్వాలిటీ ఉంటది కదండి. అందరూ పూర్తిగా 100% చెడ్డవాళ్లే ఉండరు, 100% మంచి వాళ్లే ఉండరు. రాముడికి సంబంధించిన నిజాయితీగా ఉండే ఒక వ్యక్తిలో ఎక్కడైనా నిజాయితీగా ఉండే లక్షణం కనిపించింది అనుకోండి, రామరూపమే, అంతే కదా. అట్లాగా మనం అలాంటి పోలికలు తెచ్చుకున్నప్పుడు భగవంతుణ్ణి పురాణాలకో పుస్తకాలకో విగ్రహాలకో ఫోటోలకో పరిమితం చేయము. భగవత్ స్వరూపాన్ని భగవద్ లక్షణాలని లేదా అక్కడ ఆ అవతారం ఎత్తటానికి కారణమైన పరిస్థితులని ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి. అక్కడ ప్రహ్లాదుల కోసం అవతారం ఎత్తాడంటే ప్రహ్లాదుడు అక్కడొక్క చోటే లేడు కదండి, ఇప్పుడు కూడా ఉంటారు.
హిరణ్యకశిపుడు ఆ యుగంలోనే లేడు, ప్రతి యుగంలోనూ ఉన్నాడు, ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడైతే మనలోనే ఉండొచ్చేమో హిరణ్యకశిపుడు. ఇవాళ రోజున పూజ చేయాలనిపిస్తుంది బాగా, అమ్మో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని. రేపు మనకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, మనం అనుకున్నది ఏదైనా జరగలేదనుకోండి, దేవుడు ఏం లేదు అంటాం. అప్పుడు మనం హిరణ్యకశిపులమే కదా. దేవుడు ఉన్నాడని నమ్మితే ప్రహ్లాదుడు, లేడని ఆయన్ని ద్వేషిస్తే హిరణ్యకశిపులం అవుతాం. రెండు మనమే. ఎలా ఉన్నా సరే వాళ్ళకి తండ్రి ఆయనే. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి భర్త అన్నప్పుడు భరించేవాడు, ధరించి ఉన్నవాడు అంటే ఈ భూమినంతా ధరిస్తున్నాడు అంటే ఇందాకేం చెప్పాం, మనకి పితా తండ్రి అంటే మళ్ళీ అది ఆరాధనా భావనకే కాదండి, పోషణకర్త. తండ్రి అంటే ఏంటండి, ఒక కుటుంబ వ్యవస్థలో తండ్రి అంటే కూడా పోషించే భారాన్ని తీసుకున్నవాడు తండ్రి. మరి ఇక్కడ కూడా ధరించి ఉన్నవాడు, పోషణ భారాన్ని కలిగి ఉన్నవాడు అంటే నువ్వెక్కడా భయపడవాకు. నీ కర్మబంధాలను అనుసరించి నీ జన్మ ఎత్తావు. నువ్వు ఎత్తిన జన్మకి ఎలా నువ్వు నీ జన్మని నడిపించుకుంటూ వెళ్లాలో దానికి కావాల్సినదేంటో ఆ పోషణ అంతా కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్నాడు పరమాత్మ భర్త అన్న నామం ద్వారా. ఇది మనం గమనించవలసింది. ఆ పోషణకు కావలసిందంతా నేనే ఇచ్చాను. ఈ ఐహిక సుఖాల్లో, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. కాబట్టి కష్టమా, సుఖమా, నష్టమా, ఆనందమా, బాధ ఇవన్నీ మనం చూస్తున్నవి. మనకి మన కర్మను అనుసరించి, ప్రారంధాన్ని అనుసరించి ఒక జన్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఈ జన్మలో మనకి ఏవేవి అవసరం పడతాయో, ఏవేవి అనుభవించక తప్పదో అవే మన ఐశ్వర్యాలు. కాబట్టి ఇచ్చిన ప్రతిదీ ఐశ్వర్యమేనండి. నిరుపేదకి, కటిక దరిద్రుడికి ఇచ్చినది అదే, ఆ దరిద్రమే ఐశ్వర్యం. ధనవంతుడికి, ఐశ్వర్యవంతుడికి వాళ్ళకున్న ధనరాశే ఐశ్వర్యం. కాబట్టి ప్రతిదీ ఐశ్వర్యమే అని చూడగలిగినప్పుడు నిరుపేదకి, ఉన్నతుడికి ఎటువంటి తారతమ్యాలు, భేదాలు మనం చూడము. ఇద్దరిని ఒకేలా సమభావనతో చూడగలిగినప్పుడు అదే నిజమైన భగవత్తత్వం అనేది అర్థమవుతుంది. తర్వాత ప్రభవ ప్రభు ఈశ్వర. ప్రభవ ప్రభు ఈశ్వర. ఈ మూడు నామాలు చూసి ఆపుదాం మనం. ప్రభవ అంటే గొప్పదైనటువంటి, దివ్యమైనటువంటి పుట్టుక, అవతారం కలిగిన వాడు అనేది అర్థం వస్తుంది అన్నమాట. గొప్పదైన దివ్యమైనటువంటి జన్మ కలిగిన వాడు. ఇప్పుడు మన జన్మలన్నీ కర్మకారణాలు, కానీ ఆయన జన్మం అలా కాదు కదా. మనలాంటి జన్మ కాదు, ఆయన అవసర కారణ జన్ముడు అని అంటుంటాం కదా. అంటే కారణం లేకుండా ఆయన అవతారం ఎత్తడు, ఆయన జన్మ ఎత్తడు. కాబట్టి అటువంటి దివ్యమైనది, గొప్పదైనటువంటి కారణం చేత మాత్రమే జన్మనెత్తగలిగిన వాడు, అవసరమైనప్పుడు మాత్రమే వచ్చేవాడు. కాబట్టి ప్రభవ ప్రభు అలా జన్మనెత్తినప్పటికీ ఆయన మనతో సమానం అయిపోవట్లా. అవసరాన్ని బట్టి జన్మనెత్తినంత మాత్రాన మనతో మనపాటి కాదు, మనకంటే ఉన్నతుడే. అందువల్ల ఎప్పుడూ కూడా అలాంటి, మరి మనలాంటి జన్మలు కాకుండా అటువంటి ప్రత్యేకమైన అవసరమైన అవతారాలు ఎత్తగలిగిన వాడు పరమాత్ముడు ఎప్పటికీ మనకంటే ఉన్నతుడే అవుతాడు. కానీ మనతో పాటు సమానం ఎలా అవుతాడు? అలా అనుకున్నప్పుడే కష్టాలు, ఇబ్బందులన్నీ వస్తాయి. మనతో పాటు వాడే అని అనుకున్నప్పుడు మనకంటే ఉన్నతమైన తత్వం ఏదైతే ఉందో దాని దగ్గరికి, ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. ప్రత్యేకంగా ఆలోచించకుండా ఆ తత్వాన్ని మనం కూడా గ్రహించగలిగిన శక్తి మనకు కావాలన్నమాట. కాబట్టి ప్రభు అంటే ఏంటి? అందరినీ పాలించేవాడు అని అర్థం వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు అవసరాన్ని బట్టి ఆ దివ్యమైన జన్మని పొందగలిగిన వాడే, అందరినీ కాపాడేవాడు, అందరినీ చూసుకునేవాడు, అందరికీ అధిపతి అయినవాడు, అందరికంటే శక్తివంతుడు. ఆ శక్తివంతుడు కాబట్టి అలా ఆయన ఎత్తగలుగుతున్నాడు. తర్వాత ఈశ్వర, ప్రభు అన్న నామానికి దగ్గరగానే వస్తుంది కాబట్టి ఇది ఒకటే నామం కింద కూడా మనం పరిగణించవచ్చు. ప్రభురీశ్వర అన్నప్పుడు ఆ ప్రభు అయినటువంటి, ఒక రాజు అయినటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటండి? తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాచుకుంటూ, వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందిస్తూ, వాళ్ళు దేనికి లోటు లేకుండా ఉండగలగడం, సుభిక్షంగా చూసుకోగలగడమే రాజు అనేవాడి కర్తవ్యం. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి పరమాత్మ ఈశ్వర, ఎలా అయితే ఆయన అన్నిటిగా అందరికంటే శక్తివంతుడు అని ప్రభు అన్న నామంలో చెప్పుకున్నాము, మరి అంతటి శక్తివంతుడు కాబట్టే తన సృష్టినంతా కూడా చక్కగా జాగ్రత్తగా కాయగలుగుతున్నాడు తండ్రి. అంటే అధిపతిగా, ఎప్పుడు ఆధిపత్యం ఎవరికి ఇస్తారు? అది నిలబెట్టుకోగలిగిన వారికే ఆధిపత్యం ఇస్తారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు కదా. వాళ్ళకుండే శక్తి సామర్థ్యాలను పట్టే వాళ్ళకి ఆధిపత్యాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆధిపత్య లక్షణాలు కలిగిన వాడు ఈశ్వరుడు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆ సకల కళా వల్లభుడు అని ఇలా శ్రీరామచంద్రుని గురించో చెప్పేటప్పుడు అలా చెప్తూ ఉంటాం కదండి. అలా
సర్వశక్తిమయుడు కాబట్టి ప్రభు ఆ పరమాత్మని ఈశ్వర అని సంబోధించడం అంటే ఆయన మాత్రమే ఈ సృష్టిని ఇలా కాపాడుతూ ఉండగలడు. ఆయనకే ఆ అర్హత ఉంది. ఇంకెవరినో తీసుకొచ్చి ఆ పేరులో ఏదో ఒక పేరు పెట్టి అక్కడ పెట్టడానికి లేదు. అందరికంటే ఉన్నతమైన పరమాత్మతత్వం ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకి మాత్రమే ఉన్న లక్షణ స్వభావాలు ఏంటంటే సర్వశక్తిమయం, సర్వగుణమయుడు, ఏదీ లేదండి, ఇది కాదు అది కాదు, అన్ని లక్షణ స్వభావాలు ఉన్నాయి. అలాగే ఇంకా చెప్పాలి అంటే మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా తన లీలలతోనే అనుకున్నంతనే మాయలాగా ఏదైనా చేయగలిగినటువంటి ఆ శక్తి కూడా ఆయనకే ఉంది కాబట్టి ఈశ్వర అని చెప్తున్నారనమాట. ఇది ఈ 4 శ్లోకాలకి సంబంధించింది. జై శ్రీకృష్ణ. తర్వాతవి ఇంకోసారి చూద్దాం.